పట్టణములో కప్పలు నిండెను, అవి వారి రాజుల గదిలోనికి వచ్చెను. ఆయన వారి మీద వడగండ్ల వాన కురిపించెను, వారి దేశములో అగ్ని జ్వాలలు పుట్టించెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలను లెక్క చేసి చీడ పురుగులను వచ్చెను. వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులను, వారి ప్రథమ సంతానమును ఆయన హతము చేసెను. వారి వలన ఐగుప్తీయులకు భయము పుట్టెను, వారు బదులు వెళ్ళినప్పుడు ఐగుప్తీయుల సంతోషించిరి. పరిశుద్ధుడా, మీ పరలోకపు తండ్రి, కృపగల దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను యేసయ్యా. ఇదిగో ప్రభా యేసయ్యా, ఈ విశ్రాంతి దినమున ప్రభా ఉదయ కాలంలో నా తండ్రి ఈ మధ్య చేరి ప్రభా మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మీ వాక్యాన్ని వినటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయినా ఏ మాత్రమును మనకు అర్హత లేదు నా తండ్రి ప్రభా. అయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచిత కృప చొప్పున ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, మీరు మాకు ఇచ్చిన సమస్త ఈవులను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయినా ఇదిగో ప్రభా దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. ఇంతవరకు ప్రభా పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇదిగో ప్రభా వాక్య పరిచయంలో మేము వెళ్తుండగా దేవా యేసయ్యా, ఇదిగో ప్రభా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా మాకు దయచేయండి తండ్రి ప్రభా. మాతో మీరు మాట్లాడండి తండ్రి ప్రభా. ఎవరెవరు ప్రభా ఎటువంటి ప్రభా స్థితిలో వచ్చారో మీకు తెలుసు ప్రభా. ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆహారాన్ని ప్రభా మీరు మాట్లాడుతూ రమ్మని మాడుకొచ్చినాను తండ్రి ప్రభా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమను బట్టి వాళ్ళందరినీ కూడా దేవుడు సజీవ లెక్కలో ఉంచి మరొక విశ్రాంతి దినంలోనికి దేవుడు మనందరినీ కూడా నడిపించిన విధానమును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. స్తుతియాగం అర్పించువాడు దేవునిని మహిమపరచువాడు. కాబట్టి దేవుణ్ణి స్తుతించేటువంటి ప్రతి సమయంలో కూడా ఆయనకేం చెందుతుంది? మహిమ కలుగుతుంది అని మనము గ్రహించి దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని నిత్యము కూడా ఏం చేస్తూ ఉండాలా? స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. అప్పుడు దేవుడు మనం చూచి ఇమ్మానుయేల్ సంఘంలో ఉన్నటువంటి ఫలానా వ్యక్తి, ఫలానా విశ్వాసి నన్ను ఏం చేస్తున్నారు? మహింపరుస్తుంది అని దేవుడు మనం చూసినప్పుడు మన స్థితిగతి అంతా కూడా ఏం చేస్తాడు? చూస్తాడా లేదా? చూస్తాడు. చూచి దాంట్లో ఏవి కొరతలు ఉన్నాయో, ఏవి ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? సరి చేస్తూ వస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి 11 వచనాలు చదివి ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు 2026 సంవత్సరములకు పూర్వం మన కోసము ఈ లోకంలోనికి వచ్చాడన్న సత్యం మనందరికీ తెలిసినటువంటిదే. అయితే ఆయన వచ్చినటువంటి సమాచారం, ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు మరణించాడు, ఎందుకు తిరిగి పునరుద్ధానుడయ్యాడు అనేటువంటి విషయాలను గురించి మనం అందరూ కూడా ఎన్నో పర్యాయాలు మనం ధ్యానం చేసుకున్నటువంటి వాళ్ళం. అయితే ఆ రోజున దేవుడు చేసిన కార్యాన్ని గురించి మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి 11 వచనాలలో ఆయన జయప్రవేశమును గూర్చినటువంటి సమాచారం అంతా కూడా అక్కడ వ్రాయబడి ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అందులో మనము చదువుతున్నట్లయితే యెరూషలేమునకు సమీపించి ఒలీవలకు చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడుతుంది. వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిద అను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నటువంటిది.
శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహముల్లోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచు ఉన్నది. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్తున్నట్లుగా వాక్యం మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ రోజున వాక్య భాగంలో మనం గమనిస్తున్నట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి ఈ యొక్క వృత్తాంతములో అతి ప్రాముఖ్యమైనటువంటిది కొన్ని విషయాలు మనం గమనిస్తుంటున్నాం. ఒకటి గాడిద, రెండవది జనసమూహము, తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన 3 విషయాల గురించి ఇక్కడ వ్రాయబడినట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు దేనిని ఎన్నుకుంటున్నాడు అని అంటే ఒక గ్రామములో కట్టబడినటువంటి గాడిదను తోలుకురమ్మని చెప్తున్నాడు. మరి ఎందుకు అని అంటే ఆయన ప్రయాణం చేయటానికి బేత్పేగే నుండి యెరూషలేములోనికి జయప్రవేశము చేయటానికి ఆయన కోరుకున్న వాహనము గాడిదను కోరుకున్నాడు. గాడిద పరిస్థితి ఏమిటి? కట్టబడి ఉన్నటువంటి గాడిద. అయితే వాక్యములో ఉన్నటువంటి రీతిగా మనం గమనిస్తే దేవునికి ఉన్నటువంటి ఆ గుణాలు, ఆ యొక్క ఆలోచన విధానము చాలా ఉన్నతమైనటువంటిది. దేవుడు ప్రతి మనిషిని కూడా ఆయన ప్రేమించేటువంటి వాడు. దేవుడు ప్రతి వ్యక్తిని కూడా ఆయన తన యొక్క సంకల్పం చొప్పున నడిపించుకోవడానికి ప్రయాసపడేటువంటి వారు దేవుడు. అయితే మనుష్యుడే దేవునికి వ్యతిరేకంగా, దేవునికి భిన్నమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి జీవిస్తూ ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి గాడిద యొక్క పరిస్థితి మనం చూస్తే కట్టుబడి ఉంది. మనం అందరం కూడా ప్రయాణాలు చేసినటువంటి వాళ్ళం. మనం దేని మీద ప్రయాణాలు చేసి ఉంటామో, వాహనాలు, ఎటువంటి వాహనాలు? మంచి మంచి కార్లలో తిరిగి ఉంటాం, విమానాల్లో తిరిగి ఉంటాము, రైళ్ళల్లో తిరిగి ఉంటాము, బస్సుల్లో తిరిగి ఉంటాము, అన్నిట్లోన స్కూటర్లో, సైకిళ్ళు అన్నిట్లోనూ తిరిగి ఉంటాం. కానీ యేసయ్య ఎన్నుకున్నటువంటి వాహనం ఏదంటే గాడిదని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. గాడిదను గూర్చి మనం గమనించినట్లయితే దానికి ఒక 3 ప్రత్యేకతలు ఉన్నాయి. ఏమిటి అవినంటే అది భారాన్ని మోసేటువంటిది, ఆ తర్వాత అది భారవాహికమైనటువంటి వాహనము అనేట్టుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం. భారవాహిక అనేటువంటిది అది మురికి బట్టలను మోసేటువంటిది, వ్యాపారము చేసేటువంటి వారు, ఉప్పు అమ్మేటువంటి వారు, లేదు పాత కాలంలో ఏవైనా మనం కొనుక్కునేటువంటి సరుకులు ఇప్పుడు మనం అంగళ్ళకి వెళ్ళి కొనుక్కుంటాం, అప్పట్లో గాడిదల మీద వేసుకొని వచ్చి అమ్మేటువంటి వారు, వారి దగ్గర కొనేటువంటి వ్యాపారంకు బరువులు మోయటానికి, చాకలి మురికి బట్టలు వేసుకొని చాకిరి దగ్గరికి వెళ్ళటానికి ఈ విధంగా గాడిదను ఉపయోగించుకుంటూ ఉండేటువంటి వారు. అయితే అటువంటి గాడిదకు ఉన్నటువంటి ప్రత్యేకతలో కనుక మనం గమనిస్తే 3-4 రకాలైనటువంటి గాడిదలు మనం చూస్తాం. ఏమిటి అని అంటే ఉరి తప్పించినటువంటి గాడిద ఒకటి కనిపిస్తారు. అది ఏమిటి? ఎవరిని తప్పించేది ఉరి? ఒక గాడిద ఉంది బైబిల్లో. ఆ గాడిద బిలాము. హల్లెలూయా. బిలాముకు పడాల్సిన ఉరిని తప్పించారు. తప్పించినటువంటి గాడిద ఒకటి. ఎందుకంటే దేవుడు గాడిదతో ఏం చేసినాడు? మాట్లాడినాడు. గాడిదతో మాట్లాడించి ఊరి నుండి బిలామును ఏం చేసి తప్పించారు. రెండవ గాడిద ఏదినంటే ఊరి వేయించినటువంటి గాడిది. ఊరి వేయించిన గాడిది ఎవరికి ఊరి వేయించింది? అబ్షాలోముకు. హల్లెలూయా. అబ్షాలోముకి ఏం చేసేది? ఊరి వేయించడానికి ఉపయోగపడింది ఒక గాడిద. 3వ గాడిద ఊరేగించినటువంటి గాడిద. ఇది ఎవరిని ఊరేగించేది? ఇది మాత్రం మనకు బాగా తెలుసు. హల్లెలూయా. యేసయ్యను ఏం చేసింది? ఇది ఊరేగించిన గాడిద. మరొకటి ఊరికి అవతల ఉన్నటువంటి గాడిద ఏమిటంటే ప్రవక్తల కోసము ఉన్నటువంటి గాడిద. ఈ 4 రకాలైనటువంటి గాడిదలు కూడా మనం చూస్తున్నాం. అయితే మనకు కావలసినటువంటిది ఏమిటి అంటే దేవునిని ఊరేగించినటువంటి గాడిద. ఈ ఊరేగించిన గాడిద ఒకప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంది అంటే కట్టబడి ఉంది. అది ఒకే చోట కట్టబడి ఉంది. దాని మీద ఎవరు కూర్చుండలేదని, అది ప్రభువునకు కావాలని వాక్యములో మనం గమనిస్తూ ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క గాడిదకు ఉన్నటువంటి స్థితిగతి అంతా కూడా మార్చడానికి దేవుడు ముందుగానే ఆయన తన సంకల్పం చొప్పున ఆ కట్టబడినటువంటి గాడిదని తోలుకురమ్మని చెప్తున్నాడు. ఈ రోజున సంఘములో చేర్చబడినటువంటి ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తి కూడా
దేనితో సమానము, దేనికి సాదృశ్యము అని మనం గమనిస్తే ఈ గాడిదకే సాదృశ్యం. అంటే పాపపు బంధకముల చేత, కట్ల చేత కట్టబడినటువంటి ప్రతి మనుష్యుని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతి మనుష్యుడు కూడా దేవునికి కావాలి. ప్రతి యొక్క సంఘములను బిడ్డలందరూ కూడా దేవుని ఎదుట ఆయనకు ఉపయోగకరముగా, ప్రయోజనకరంగా జీవించాలి అనేటువంటిదే దేవుని యొక్క చిత్తం. ఆ దేవుని చిత్తమును నెరవేర్చుకున్న కోసమే ఆయన ఆ గాడిదని ఎలాగైతే కోరుకున్నాడో భూప్రపంచం మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా దేవుడు కోరుకుంటున్నాడు. అందరూ కూడా ఆయనను కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలని, ఆయన నమ్మినటువంటి బిడ్డలుగానే జీవించాలని, ఆయన విశ్వాసులుగా బ్రతకాలనేటువంటి ఆలోచన చాలా మట్టుకు యేసుక్రీస్తు ప్రభుల వారిలో మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఆ యొక్క వాక్యములు మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ఆ యొక్క కట్టబడిన గాడిద, ఊరేగించేటువంటి గాడిదను చూస్తే ఒకప్పుడు లేనటువంటి విలువ, ఒకప్పుడు లేనటువంటి ఘనత యేసుక్రీస్తు ప్రభుల వారిని బట్టి దానికి ఘనత కలిగారు. అది నడుస్తూ ఉన్నటువంటిది ఏ స్థలములు అంటే తార్ రోడ్డు మీద నడవలేదు, మట్టి రోడ్డు మీద నడవలే, ఆ మార్గంలో నడుస్తూ ఉంది. కానీ దాని కాళ్ళ క్రింద ఏమున్నాయి? మంచి మంచి బట్టలు పరుస్తూ ఉన్నారు. ఆ చెట్ల కొమ్మలని నరికి వేశారు, ఆ కింద వేశారు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూర్చోవడానికి ఆ గాడిద మీద మంచి వస్త్రాలు దొరికారు. అంత గొప్ప ఘనత దేనికి దక్కేది అంటే గాడిదకి దక్కారు. ఎందుకనంటే దాని మీద ఎవరు కూర్చున్నారు? యేసయ్య కూర్చున్నాడు. హల్లెలూయా. అంటే ఊరేగించేటువంటి గాడిదలాగా ఆ యొక్క స్థలములో ఉన్న మనం చూస్తుంటే ప్రభులు వారికి ఎంత ఘనత కలుగుతుందో దానికి కూడా అంత ఘనత కలుగుతూ ఉంది. ఆ ఘనత ప్రభావములు యేసయ్యను కలిగి ఉన్నటువంటి దాన్ని బట్టి, యేసుక్రీస్తు ప్రభుల వారిని అది మోస్తూ ఉంది కాబట్టి, యేసయ్యను అది ఊరేగిస్తూ ఉంది కాబట్టి ఆ యొక్క ఘనత అనేటువంటిది ఆ గాడిదకి దక్కుతూ ఉంది. నా ప్రియమైనటువంటి వారులరా గమనించాలి. ఒకప్పుడు ఆ గాడిద ఏం మోస్తూ ఉండేటువంటిది? ఆ భారమును మోసేటువంటిది, మురికి బట్టలను మోసేటువంటిది, ఉప్పును మోసేటువంటిది, వ్యాపార వస్తువులను మోసేటువంటి గాడిద ఈ రోజున దేనికి ఉపయోగపడుతోంది? యేసయ్యను ఊరేగించడానికి ఉపయోగపడుతూ ఉంది. హల్లెలూయా. మనుషులను గూర్చి కూడా దేవుడు ఒక మాట చెప్పాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పాడు. ఈ రోజున గాడిద మోసినటువంటి భారము, ఆ విధంగా మోస్తున్నటువంటి భారభరితమైనటువంటి పాపమును, శాపము నుండి దేవుడు విడుదల కలుగు చేస్తానని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రతి విశ్వాసిని కూడా, ప్రతి వ్యక్తిని కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మీరు నా యొద్దకు వస్తే నేను మీకు విశ్రాంతిని ఇస్తా, నేను మీకు నెమ్మదినిస్తాను అని చెప్తున్నాడు దేవుడు. అయితే మనుషుని యొక్క జీవిత విధానాన్ని మనం గమనిస్తే దేవుని యొద్దకు రావటం లేదు, దేవుని యొద్ద విశ్రాంతి దొరుకుతుందని, దేవుని యొద్ద నెమ్మది ఉందని, దేవుని యొద్ద అన్నీ ఉన్నాయని తెలిసి కూడా మనుషుడి రోజున తన పాప భారమును తనే మోసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు మాత్రము రావటం లేదు. అయితే ఈ గాడిద అనేటువంటిది ఏం చేసేది? యేసయ్యను ఊరేగిస్తూ వచ్చారు. ఒలీవల చెట్ల కొండ దగ్గర నుండి యెరూషలేములోనికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు వస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఆయన జయప్రవేశము చేయటానికి వస్తూ ఉన్నాడు. దేని మీద జయప్రవేశము? యెరూషలేములోనికి ఎందుకు రావాలి అని మనం గమనిస్తే అక్కడ యూదులు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఇజ్రాయేలీలు అందరూ ఎదుట కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు చేయబెట్టేటువంటి ఆ గొప్ప కార్యము కొరకు, ఏ కార్యము అది అని మనం ఆలోచించేస్తే మనందరి పాపముల నిమిత్తము ఆయన మరణము అవటానికి సిద్ధపడి జయప్రవేశము చేస్తూ ఉంటున్నాడు. ఆ మరణానికి సిద్ధపడి వస్తున్నటువంటి ఆయన ఎలాగొస్తున్నాడని వాక్యములు సెలవిస్తుందంటే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడని సియోను కుమారుతో చెప్పుడి అని ప్రవచనాలలో, లేఖన భాగాల్లో వ్రాయబడినట్టుగా యేసుక్రీస్తు ప్రభుల వారు తన జీవితంలో నెరవేరుస్తూ ఉన్నాడు. అంటే ప్రభుల వారు ఇటువంటి కార్యానికి సిద్ధపడి వస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఎవరి కోసం సిద్ధపాటిది అనంటే భూమి మీద చెదిరి ఉన్న ప్రతి మనుష్యుని కొరకు ఆయన రక్తము చిందించడానికి, ఆయన శరీరం అంతా కూడా నలగగొట్టుకోవడానికి ఆయన సిద్ధపడి ఆ యెరూషలేములోనికి జయప్రవేశం చేయడానికి వస్తూ ఉన్నాడు. ఆయన వచ్చేటప్పుడు కూడా సాత్వికంతో వస్తూ ఉన్నాడు. గాడిద పిల్లైనటువంటి దాన్ని, భారవాహికమైనటువంటి పశువు మీద, చిన్న పిల్ల మీద దాన్ని కూర్చొని వస్తున్నాడు. ఎంత సాత్వికంగా వస్తున్నాడు చూడండి. మనం ప్రయాణం ఎప్పుడైనా మనం చేస్తే, గాడిదల మీద మనం ఎప్పుడు ప్రయాణం చేసిండేమేమో, ఒకవేళ మన పూర్వీకులు చేసి ఉండొచ్చు, మన పాత నిబంధన కాలంలో చేస్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవడో గాడిద మీద వెళ్ళడు. గాడిద దగ్గరికి పోవాలంటే కూడా భయమే. ఎందుకంటే అది వెనక నుంచి ఏం చేస్తుంది? తంతుంది. తంతే మూతి మీద ఉండే పండ్లన్నీ రాలిపోతాయి, అట్ట తంతుంది.
కాబట్టి దానికి ఉన్నటువంటి గుణాన్ని ఎరిగినటువంటి మనుషుడు దాని దగ్గరికి దాని జోలికి పోడు. కానీ ప్రభులు వారు సాత్వికముతో సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదనెక్కి నీ యుద్ధకు వచ్చుచూ ఉన్నాడని సియోను కుమార్తె చెప్తూ ఉన్నాడు. అంటే ఆ యొక్క ప్రజలందరి కోసము కూడా ప్రభులు వారు సిద్ధపడి, ఇక నేను మరణమవుతూ ఉన్నాను, నా ప్రాణమును ఎవరి కోసం పెడుచున్నాను, మనుషులందరి కొరకు నా ప్రాణాన్ని పెడుచున్నాను అని సిద్ధపాటు అనేటువంటిది దేవునిలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన సిద్ధపడి వెలుచున్నాడు కాబట్టి ఆ రోజున జయప్రవేశం మనకు అనిపిస్తుంది. వాక్యంలో మనం గమనిస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాటల్లో జనసమూహంలో ఉన్నటువంటి వారందరూ కూడా, ఆయన ముందు వెలుచున్న వారు వెనుక వచ్చుచున్న వారందరూ కూడా దావీదు కుమారునికి జయమని చెబుతున్నారు. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, గట్టి చెప్పాలి హల్లెలూయా. జన సమూహములు ముందు వెనుకల అందరూ కూడా ఏం చేసినట్టే ఆయనకు జయము జయము అని చెబుతూ ఉంటున్నారు. ఈ మాటలు మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి చెట్ల కొమ్మలు నరకడము, వారి బట్టలను కింద పరచడము, గాడిద మీద వేయటము, వారి చేతుల్లో ఖర్జూరపు మట్టలు, పాత నిబంధనలో నిర్గమకాండము చూస్తే గొంజి చెట్లను వాటిని నరకడము, ఖర్జూరపు మట్టలు, ఇవన్నిటిని కూడా తీసుకొని వచ్చి దేవునికి జయము జయమని వారు కేకలు వేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉంటున్నారు. ఈయన ఎవరు? అంతవరకు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎరగనటువంటి ప్రజలు కూడా ఎంతోమంది ఉన్నారు. ఈ యొక్క జయప్రవేశము తర్వాత పస్కా పండుగ అనేటువంటిది వస్తారు. ఈ పస్కా పండుగ అనేటువంటిది వచ్చినప్పుడు ఇది యూదులలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పండుగ. ఈ పస్కా పండుగకు మునుపు, అంటే ఒక వారమునకు రోజులు మునుపే ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి యూదులందరూ కూడా యెరూషలేము పట్టణానికి చేరుకుంటారు. యెరూషలేము పట్టణం అంతా కూడా కిటకిటలాడుతూ ఉంటారు. ఎంతమంది ప్రజలు ఉంటే అన్ని కుటుంబాలకు కలిపి అన్ని గొర్రెలను పొట్టేలను పెట్టుకొని ఉంటారు. ఎందుకంటే వారు బలులు అర్పించడానికి, పస్కా బలి పశువులుగా అర్పించడానికి వారు అంత ఘనముగా ఆ యొక్క పస్కాను ఆచరించేటువంటి వారు. ఆ పస్కా పండుగకు వచ్చినటువంటి వారు అందరూ కూడా చాలామందికి తెలియదు యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి విని ఉండొచ్చు, కానీ ఆయన అద్భుతాలు చేశాడని, ఆశ్చర్యకార్యాలు చేశాడని, ఆయన ఎంతో గొప్ప కార్యాలు చేసినటువంటి వాడని, గుడ్డివారికి కన్నులు ఇచ్చాడని, చనిపోయిన వారిని లేపాడని, స్వస్థతలు చేసేవాడని, ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి వాడని ఎరిగి ఉన్నారు. కానీ ఆయన ఎవరు కూడా చాలామంది చూడలేరు. అయితే ఆయన వస్తూ ఉన్నప్పుడు గాడిద మీద ఈయన ఎవరో అని కలవరపడుచున్నప్పుడు వారు అనుకుంటున్న మాట, ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పుకుంటూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని గూర్చిన అవగాహన లేనటువంటి ప్రజలు కూడా ఆ స్థలంలో ఉన్నారు. అయితే ఈ ప్రజల యొక్క చేతుల్లో ఉన్నటువంటివి ఖర్జూరపు మట్టలన్నింటిని కూడా పట్టుకుని వారు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏం చెప్తున్నారమ్మా? జయము జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగా. కానీ వారు గట్టిగా కేకలు వేస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటున్నారు. దేవునిని స్తుతిస్తే దేవునికి సంతోషం, దేవుణ్ణి ఆరాధిస్తే దేవునికి మహిమ. ఇది మనం చేయాల్సినటువంటి కార్యాలు. మనము దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించకపోయినా, ఆరాధించకపోయినా దేవునికి సంతోషము, ఆనందాన్ని నీ ద్వారా నువ్వు ఇవ్వలేకనేటువంటి స్థితిలో నువ్వు మిగిలిపోతావు. కాబట్టి ఆ రోజున ఆ యొక్క ఒలివల కొండ చెట్ల దగ్గర నుండి వస్తూ ఉన్నప్పుడు ప్రభులు వారు ఆ మార్గం అంతా కూడా ఏమవుతున్నాడంటే మహిమపరచబడుతూ ఉన్నాడు, ఘనపరచబడుతున్నాడు. ఆ మహిమ ఘనతతో పాటు దేనికి వస్తుంది? గాడిదకి కూడా వస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విశ్వాసి యొక్క జీవితంలో తన యొక్క మునుపటి స్థితి మారాలి అంటే క్రీస్తును కలిగినటువంటి జీవితము నీలో ఉంటే అప్పుడు క్రీస్తు నిన్నేం చేస్తాడు? కనపరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. క్రీస్తు లేనటువంటి జీవితంలో ఉండి నాకు ఘనత కావాలి, నాకు పేరు ప్రఖ్యాతులు కావాలంటే అది ఒకనాటికి కూడా రాదు. ఆ గాడిద మీద క్రీస్తు ప్రభుల వారు ఉన్నంత వరకు దానికి ఎలా ఘనత కలిగాదో, అలాగే విశ్వాసి యొక్క జీవితంలో కూడా క్రీస్తును కలిగినటువంటి జీవితం ఎంతవరకు అయితే నీలో ఉంటుందో, ఎంతకాలము నీవు దేవుణ్ణి కలిగి జీవిస్తూ ఉంటావో, ఆ గాడిద ఎలాగైతే దేవుణ్ణి ఊరేగిస్తూ వచ్చాదో నీవు కూడా నీ దేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువుని ఏం చేయాలా? ఊరేగించాలి. హల్లెలూయా. ఎవరిని ఊరేగిస్తారు? ఒక గొప్ప వ్యక్తిని, ఒక గొప్ప కార్యము చేసేటువంటి వారిని, లేదా నీకు మేలు చేసిన వారిని, లేకపోతే ఇంకొకటి. ఎవరైతే నీవు గణపరచాలనుకుంటావో, ఎవరైతే నీవు మహింపరచాలనుకుంటావో ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఆయన నీవేం చేసే వ్యక్తిగా ఉండాలి? ఊరేగించాలి. హల్లెలూయా. ఊరేగించడం బట్టి యేసు బొమ్మ ఒకటి నెత్తిన పెట్టుకొని ఊరేగమని కాదు, ఆయనను గూర్చి నువ్వేం చెప్పాలా? ప్రకటించాలి. ఆయన గూర్చి సువార్త చెప్పు, ఆయన గూర్చి నువ్వు బోధించు,
ఆయన కలిగినటువంటి జీవితం నీలో ఉండాలి. ఆయన మోసేటువంటి వ్యక్తిగా, ఆయన కాడి క్రింద ఉన్నటువంటి వ్యక్తిగా నీ ఉంటే దేవుడు నీకేమిస్తాడంటే ఘనతనిస్తాడు. అనేక మంది ప్రజలందరూ కూడా ఆయనకి ఇస్తున్నటువంటి ఘనత గాడిదకి కూడా వచ్చేసేది. హల్లెలూయా. ఈ రోజున విశ్వాసి జీవితము కూడా తన పాపపు జీవితంలో ఉన్నంత వరకు ఆ విశ్వాసికి ఏమి రాదు, ఘనత అనేటువంటిది రాదు. ఘనత అనేటువంటిది రాదు. ఎప్పుడైతే క్రీస్తును మోసేటువంటి విశ్వాసిగా, క్రీస్తును కలిగినటువంటి విశ్వాసిగా జీవించగలుగుతారో అప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఏమిస్తాడు, దేవుడు ఘనపరుస్తాడు, దేవుడు హెచ్చించగలుగుతాడు. మనము దేవునిని ప్రక్కన పెట్టి మనంతకు మనము హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, తగ్గిస్తాడు. మనంతకు మనము తగ్గించుకొని ఆయన మోస్తూ ఆయనను మాత్రమే కనపరుస్తూ ఉంటే, ఆయనను మాత్రమే మహిమపరుస్తూ ఉంటే, ఘనపరుస్తూ ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఘనపరుస్తాడు, హెచ్చించగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం. కాబట్టి ఆ రోజున ఊరేగించేటువంటి గాడిద ఎలాగైతే దేవుని కొరకు ఉపయోగపడి ఘనత తెచ్చుకుందో, ఈ రోజుల్లో కూడా మనము దేవునిని మోసేటువంటి వారుగా, దేవుని కొరకు నిలబడేటువంటి వారంగా, దేవుని కొరకు ఆయన పక్షమున ఆయన యుద్ధములు చేసేవారుగా, ఆయన సువార్తను ప్రకటించేటువంటి వారుగా, ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం జీవిస్తూ ఉంటే అప్పుడు మనకేమిస్తాడు, దేవుడు ఘనతనిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే కట్టబడినటువంటి స్థితిలో చాలామంది జీవిస్తూ ఉంటారు. ఆ కట్టబడిన స్థితి ఉన్నటువంటి ప్రతి విశ్వాసిని కూడా దేవుడు ఏం చేయడానికి ఇష్టపడతాడు, ఆ కట్లన్నిటిని విప్పడానికి, కట్లన్నిటి నుంచి విడుదల కలుగు చేయడానికి దేవుడు ఇష్టపడి అక్కడ నుండి దేవుడు తన యొద్దకు రప్పించుకొని ఆయనను కలిగినటువంటి జీవితమును జీవించటానికి దేవుడు అటువంటి స్థితిలో ఉన్న వారందరినీ కూడా రప్పించుకుంటాడు తన యొద్దకు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, అక్కడ ఖర్జూరపు మట్టలు మనం గమనిస్తున్నాం. ఖర్జూరపు మట్టలు చేతలో పట్టుకొని వారు దేవునికి జయము జయము అని కేకలు వేస్తూ, ముందున్నవారు వెనుకున్నవారు ఆయనను గణపరుస్తూ మహింపరుస్తూ, ఈ రాజు ఎటువంటి వాడంటే సాత్వికుడై గాడిదను భారవాహకమైనటువంటి పశువు పిల్లైన చిన్న గాడిద మీద ఎక్కి నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు అనేటువంటి కేకలు వేస్తూ దేవుని గణపరుస్తున్నారు. ఈ ఖర్జూరపు మట్టలను గురించి మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ కూడా మనం పెట్టాము, ఉన్నాయమ్మవే చూసారా అందరూ? అవి చాలా చక్కగా మంచిగా చూడటానికి అందంగా కనిపించేటట్లుగా మనం ఏం చేస్తాం, దాన్ని మంచి మంచి పూలు పెట్టి చక్కగా దాన్ని ఇచ్చేస్తాం. ఈ యొక్క విషయాలు మనం గమనిస్తుంటున్నప్పుడు దేవుని యొక్క బిడ్డలు, విశ్వాసి ఎలా ఉండాలి అని మనం గమనిస్తే ఈ ఖర్జూరపు మట్టలను గురించి వ్రాయబడినటువంటి వాటిల్లో మత్తయి సువార్తలోను, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త 4 సువార్తలలో కూడా ఈ ఖర్జూరపు మట్టలను గూర్చి వ్రాయబడినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. పాత నిబంధన గ్రంథంలో కూడా ఖర్జూరపు మట్టలను గూర్చి ఇవన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. ఈ లేఖన వల్ల భాగాల్లో ఉన్నటువంటి ఖర్జూరపు మట్టలు కనుక మనం చూస్తే ఇవి 4ంటికి సాదృశ్యంగా కనిపిస్తోంది. ఒకటి సౌందర్యానికి, యెహెజ్కేలు గ్రంథము 40వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి. యెహెజ్కేలు గ్రంథము 40:16. ప్రతి స్తంభము మీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి ఉండెను అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఖర్జూరపు చెట్లు గురించి వ్రాయబడుతోంది. వీరి చేతుల్లో ఉన్నవి ఖర్జూరపు చెట్ల యొక్క మట్టలు, ఖర్జూరపు మట్టలు ఉన్నాయి. హల్లెలూయా. ఈ ఖర్జూరపు మట్టలు చేత పట్టుకున్నటువంటి వారు, ఇది ఏ సందర్భంలో వ్రాయబడినటువంటి అంటే నూతన మందిరాన్ని నిర్మాణము చేసేటప్పుడు జరుగుతున్నటువంటి పనులలో భాగముగా దేవుని యొక్క మందిరమును అలంకరిస్తున్నటువంటి అలంకరణలో భాగమైనటువంటిది ఒకటి ఖర్జూరపు చెట్లు అని వ్రాయబడుతోంది. హల్లెలూయా. అంటే దేవుని యొక్క మందిరము అలంకరించబడటం, దేవుని యొక్క మందిరము నిర్మాణములో మనకు ఏ చెట్టు కనిపిస్తుంది? ఖర్జూరపు చెట్టు కనిపిస్తోంది. మరి అక్కడ యెరూషలేములోనికి జయప్రవేశము చేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఘనపరచటానికి, ఆయనను స్తుతించడానికి అక్కడున్న జనసమూహం అంతా కూడా వారి చేతుల్లో పట్టుకున్నటువంటిది ఏమిటి అని గమనిస్తే అది ఏమి ఉన్నాయమ్మా? వారి చేతుల్లో ఖర్జూరపు మట్టలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే సౌందర్యానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. అదే ఖర్జూరపు మట్టలు 41, 18, 19 చదువుమా. అది కెరూబుల మధ్య ఉన్నట్టుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది.
చాలు. హల్లెలూయా. రెండేసి కెరూబుల మధ్యన ఏమున్నదిమా? ఖర్జూరపు చెట్లు ఉన్నట్టుగా గమనిస్తున్నా. అంటే ఈ ఖర్జూరపు మట్టలు దేనికి సాదృశ్యము? ఒకటి సౌందర్యానికి, రెండవది కెరూబుల మధ్య ఉండటానికి అవకాశం ఉన్నటువంటిది దేనికి అంటే అది ఖర్జూరపు మట్టల చెట్లకు మాత్రమే. అంతేకాదు కానీ ఖర్జూరపు మట్టలు అనేటువంటిది నీతికి సాదృశ్యంగా కూడా కనిపిస్తున్నాయి. కీర్తనలు 92వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుకుందాం. కీర్తనలు 92:12 వచనంలో నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొవ్వు వేయుదురు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఖర్జూరపు వృక్షము దేనికి సాదృశ్యము? నీతికి సాదృశ్యంగా ఉన్నది. నీతికి అంటే ఈ ఖర్జూరపు మట్టలు పట్టుకున్నటువంటి విశ్వాసి ఏమేమి కలిగి ఉండాలంటే ఒక సౌందర్యం. ఏ సౌందర్యం అది? ఆత్మీయ సౌందర్యము కలిగిన విశ్వాసిగా ఉండాలి. రెండవది మనం గమనిస్తే కెరూబుల మధ్య, అంటే దేవుని యొక్క మందిరములో కెరూబుల మధ్య, కెరూబులు వీరు ఏం చేసేటువంటి వారు? దేవుణ్ణి స్తుతించేటువంటి వారు, ఆయనను ఆరాధించినటువంటి వారు, ఆయనను ఘనపరిచేటువంటి వారు. మందస్సము దగ్గర కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విధముగా ఆ కెరూబుల మధ్య ఉన్నటువంటి ఈ ఖర్జూరపు చెట్లలో ఉన్నటువంటి మట్టలు ఎవరైతే చేతులు పట్టుకొని దేవుని స్తుతించగలుగుతారో ఆ యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే, ఒకటి ఆత్మీయ సౌందర్యము కలిగినటువంటి వారు, రెండవది కెరూబుల మధ్య నివసించేటువంటి వారు, మూడవది నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొవ్వు వేసేటువంటి వారు. అంటే వారు నీతిమంతులుగా జీవించేటువంటి విశ్వాసాలుగా ఉండాలని దాని అర్థం. నాలుగవదిగా మనం గమనిస్తే యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనంలో మరి ఒక మాట మనం గమనిస్తారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం, ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగా కానీ అని కేకలు వేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆ ఖర్జూరపు మట్ట ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరి చేతులైతే ఉంటుందో వారు దేవునికి ఏమి ప్రచురిస్తారు? జయము కలుగునుగాక. హల్లెలూయా. నీవు నిజంగా ఒక ఖర్జూరపు మట్ట వల్లే నీవు ఉంటే నీలో ఏముంటుంది? మొట్టమొదటిగానంటే ఆధ్యాత్మికమైనటువంటి సౌందర్యం నీలో ఉంటుంది. ఆధ్యాత్మికమైన సౌందర్యము కలిగిన విశ్వాసంగా నీవు ఉండాలి. రెండవది ఎలా ఉండాలి? కెరూబుల మధ్య ఉండేటువంటి మట్ట వలె నీవు ఉండాలి. దేవుని యొక్క మందిరములో ఖర్జూరపు మట్ట ఎక్కడుందంటే కెరూబుల మధ్య ఉంది. ఆ కెరూబుల మధ్య ఉండేటువంటి మట్ట వలెను. అంతేకాదు కానీ నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా జీవించేటువంటి విశ్వాసిగాను, దేవునిని ఎదుర్కొనేటువంటి నీవు, నీ చేతిలో ఖర్జూరపు మట్ట ఉందంటే దేవుని గురించి నువ్వు ఏమి చెప్తూ ఉంటావు? ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, ఆయనకు విజయం కలుగునుగాక అని నీ నోట విజయ కీర్తనం అనేటువంటిది వినిపిస్తూ ఉండాలి. హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితంలో విజయాన్ని సాధించాలన్నా, దేవునికి విజయ కీర్తనం నీవు చెప్పాలన్నా ఆయన స్తుతించే వ్యక్తిగా నీవు ఉండాలి. నీవు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా ఉండాలి. కెరూబుల మధ్య నివసించేటువంటి ఖర్జూరపు మట్ట వలె నీవు ఉండాలి. ఆ తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి సౌందర్యమును కలిగినటువంటి విశ్వాసముగా నీవు జీవించాలి. అలా జీవించి నీ చేతిలో ఖర్జూరపు మట్టను పెట్టుకుంటే నేను చూచిన వారందరూ కూడా నీ బాహ్య సౌందర్యము కంటే నీ అంతరంగ సౌందర్యాన్ని గూర్చి ఎక్కువగా పొగుడుతారు. హల్లెలూయా. అంతరంగ సౌందర్యం ఎలాగొస్తుంది? అంతరంగ సౌందర్యం అంటే ఆధ్యాత్మికమైన సౌందర్యం ఎలా సంపాదించుకోవాలి? ఆ ఆధ్యాత్మికమైన సౌందర్యం ఏమిటి? మన యొక్క స్వభావము, మన మనస్సు, మన యొక్క ప్రార్థనా జీవితము, వాక్యోపదేశానుసారమైన జీవితము, ఇవన్నీ కూడా ఎవరిలో ఉంటాయో వారు అంతరంగ స్వభావంలో ఏమి కలిగి ఉంటారంటే సౌందర్యమును కలిగినటువంటి విశ్వాసాలుగా జీవిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. దేవుని స్తుతించేటప్పుడు అంతా కూడా మనం ఎట్లా చేయాలా? నీ నోట్లో దేవుని స్తుతించాడు విజయ కీర్తనం. దేవునికి ఏం కలగాల? జయము, జయము అనేటువంటి విజయ కీర్తనము నీ నోట్లో నుండి రావాలి. అప్పుడు దేవుడు నీ విషయాల్లో కూడా ఏం చేస్తాడు? విజయాన్ని ఇస్తాడు. దేవునికి జయము నీ నోట్లో రాకపోతే నీకు కూడా జయమో ఉండదు. నీవు ఆధ్యాత్మికమైన సౌందర్యమును కలిగి సంఘములో, కుటుంబములో నీవు జీవించాలి, బ్రతకాలి. అది నీకు దేవుడు నేర్పిస్తున్నటువంటిది. నీ వ్యక్తిగత జీవితంలో బాహ్య ప్రపంచాన్ని కనిపించుకునేటువంటి జీవితము సౌందర్యంగా కనిపించవచ్చు, కానీ నీ దేవుడు చూచేటువంటిది ఏది? నీ అంతరంగాన్ని చూస్తాడు తప్ప బాహ్యంలో ఉన్నటువంటి నీ యొక్క సౌందర్యాన్ని చూచేవాడు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఎవరు కనిపిస్తారు?
అది హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేస్తే వాళ్ళే కదా దేవునికి కనిపిస్తారు, అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా. నీ ఒక ఖర్జూరపు మట్ట అయితే ఆధ్యాత్మికమైనటువంటి సౌందర్యానికి సాదృశ్యం. నిన్ను చూస్తే దేవుడు నీ అంతరంగంలో ఏముండాలమ్మా? సౌందర్యం కనిపించాలి. పరమగీతంలో ఎన్నో ఉన్నాయి కదా, ప్రాణేశ్వరి, నా ప్రియురాల, ఇంకా సుందరవతి, ఎన్ని రకరకాలుగా ప్రభులు వారు సంఘాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, వర్ణిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే సంఘం అనేటువంటిది ఆ విధంగా ఉండాలి. నువ్వు ఖర్జూరపు మట్టలు పెట్టుకొని ఈరోజు మట్టలన్నీ కొట్టేసి చెట్లన్నీ నరికేసి గుడి చుట్టూ తిరిగేస్తే ఈ ప్రయాసములో ఉండాల్సిన అవసరం లేదు. కానీ మనిషి జీవితము ఖర్జూరపు మట్ట వలె అది చూడటానికి ఎంత సౌందర్యంగా ఉందో, ఎక్కడెక్కడ స్థలాల్లో అది నాటబడి ఉందో, దేవుని మందిరములో కెరూబుల మధ్య ఆ ఖర్జూరపు చెట్టు ఉంది. అంతేకాదు కానీ వాక్యం ఏం సెలవిస్తుంది? సౌందర్యానికి సాదృశ్యమని, ఆ తర్వాత నీతికి సాదృశ్యంగా ఉందని, ఇన్ని రకాలుగా ఆ యొక్క ఖర్జూరపు చెట్టు వారి చేతుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభులు వారికి ఏం చెప్తున్నారు? జయము జయము అని చెప్తున్నారు. ఆ జీవితం మనకు ఉంటే అప్పుడు నీవు సంఘములో ఒక ఖర్జూరపు మట్ట పట్టుకున్న చెట్టు నీవు. హల్లెలూయా, అవునా కదా? అంతరంగమైనటువంటి స్వభావం, అంతరంగికంలో ఉన్నటువంటి నీలో ఉన్నట్టు ఏమైతే ఉన్నా అవన్నీ కూడా దేవునికి ఎలా కనిపించాలా? సౌందర్యం. సంఘమంతా కూడా దేవుడు చూచినప్పుడు సౌందర్యంగా కనపడాలి. కానీ మనము ఎక్కడున్నామనేటువంటి గ్రహిస్తే అప్పుడు నీలో ఉన్న అంతరంగ ఆధ్యాత్మికమైన జీవితము సౌందర్యంగా కనిపించడానికి నీ వంతు నీవు ప్రయాసపడతావు. బాహ్య ప్రపంచానికి కనిపించే ఈ దేహం మీద నీవు ధరించేటువంటి వస్త్రములు, నీ బంగారు, నీ యొక్క అది దేవునికి అవసరమో ఎవరికి అవసరం? అవన్నీ మనుషులకి అవసరం. మనం బాగా మంచిగా ఉంటేనే మనుషులు మనకి ఏమిస్తాడో? రెస్పెక్ట్. డబ్బు మన దగ్గర ఉంటే ఏమిస్తాడో? విలువిస్తాడు. బంగారం బాగా వేసుకుంటే మనకేమిస్తాడు? ఇస్తాడు ఈడ. హల్లెలూయా. అందుకే మనుషుడు దేనికోసం ప్రయాసపడతాడు? మంచి బట్టలు, బంగారము, డబ్బు, హోదా, పేరు ప్రఖ్యాతులు ఇవి ఉంటే సమాజంలో నాకేమంటుంది? గాడిదకి ఎక్కడి నుంచి వచ్చింది విలువ? ఏ స్వామి ఒక్కడుంటే చాలు, దానికి ఏమొచ్చింది? ఇవి ఏమీ లేకపోయినా, నీ దగ్గర బంగారు లేకపోయినా, ధనము లేకపోయినా, వస్త్రాలు లేకపోయినా, పేరు ప్రఖ్యాతులు లేకపోయినా, హోదా అంతస్తులు ఏమీ లేకపోయినా, యేసయ్యను ఒక్కడిని కనుక నీవు కలిగి ఉంటే నీకు ఎట్లా వస్తుంది ఘనత? అంటే ఆయనకు కలిగేంత ఘనత నీకు వస్తుంది. హల్లెలూయా. మనం దేని గురించి భయపడాల్సిన పనిలే. అయ్యో నాకు బంగారు లేదే, కనీసం ముక్కులో పొడకైనా లేదే, కాళ్ళ గజ్జలు వెండివి ఇత్తలు కూడా లేవే అని భయపడాల్సిన పనే లేదు. మనం ఏ వీధుల్లో నడుస్తామో, ఏ వీధులు, అందులో అడుగు పెట్టేదానికి ఈ దేహ సంబంధమైన పేరు ప్రఖ్యాతులు, గాడిదని చూసుకోండి చాలంతే. ఆ గాడిద నేనైతే ఎంత బాగుండు అనుకో. ఏ గాడిద? 4 గాడిదలు చెప్పిన. ఏ గాడిదగా ఉండాలి నువ్వు? ఊరేసిన గాడిదగా ఉండాలన్నా? ఊరు తప్పించిన గాడిదవా? ఊరేగించిన గాడిద? ఊరు బయట ఉండే గాడిద? ఊరేగించిన గాడిద చేయాల్సిన పని ఏమి? చెప్పండి రా. ఊరేగించడం అంటేనే మోసుకొని పోవడం కదా. మనం ఏ సమయం ఏం చేయాలా? ఎప్పుడు మన భుజాల మీదే పెట్టుకోవాలా. కొంతమంది కొన్నింటిని భుజాలు పెట్టుకుంటారు. దేని పెట్టుకుంటారు చెప్పండి? ఇంకొక ఇంటిని కూర్చిన సమాచారం అంతా ఏడబెట్టుకుంటారు. వారి భుజస్కంధముల మీద మోసుకొని ఇంటింటికి వెళ్ళి అక్కడ దించి మళ్ళా భుజాల మీద పెట్టుకొని మళ్ళీ ఇంకో ఇంటికి పోయి ఆడదించి మళ్ళా భుజం పెట్టుకొని మళ్ళా దించి మళ్ళా పెట్టుకొని, అప్పుడు ఎవరి కాడి కింద ఉన్నారు? ఎవరికి అనుచరులుగా ఉన్నారు? సాతాను గానికి. మనం యేసయ్యను భుజాల మీద పెట్టుకుంటే ఒక ఇంటికి పో, ఆడ దించు యేస్వామిని, ప్రభా ఈ ఇంటిని అటు చూడు అని మళ్ళీ భుజాల మీద పెట్టుకో, ఇంకొక ఇంటికి పో, ఆడ దించు, యేస్వామిని దించుకుంటూ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీవు ఆయనని ఏం చేస్తున్నట్లు? ఊరేగించేటువంటి గాడిదివి. హల్లెలూయా. మిమ్మల్ని గాడిద అంటే మీ కోపం వస్తుందా? కానీ దేవుడు ఇక్కడ గాడిదతో ఎవరిని పోలుస్తున్నాడు? మనమే. హల్లెలూయా. ఆయన మోసే గాడిదవే ఉండాలి, కానీ కూసే గాడిది మాత్రమో. ఒక సామెత ఉంది కదా, మేసే గాడిదని చెడిపేస్తుందంట. మనం ఏ గాడిదిగా ఉండకూడదు? ఏ గాడిదిగా ఉండాలా? ఏం మేయిల్లా?
ఎక్కడ జీవాహారమైన వాక్యాన్ని మోస్తే వింటే తింటే అప్పుడు ఆ యేసు నువ్వేం చేస్తావు? మోస్తావు. నువ్వు కూస్తా ఉన్నావు అనుకో, మేసే గాడిదని కూడా నువ్వు మేయలేవు. హల్లెలూయా. పోనీ ఉరి తప్పించిన గాడిదలాగా ఏమైనా ఉన్నామా? ఎందుకంటే గాడిద ఎవరి మాట వినింది ఆ రోజు? దేవుని మాట వింది. దేవుని మాట వింది కాబట్టి బిలాముకు పడాల్సిన ఉరి నుండి అది ఏం చేసేది? అది మాట్లాడింది. దేవుడు గాడిదని వాడుకున్నాడు. హల్లెలూయా. నిన్ను నన్ను వాడుకోడా? ఆఫ్టర్ ఆల్ ఒక గాడిది, దానికి గంట ఇచ్చినాడు. మనము దేవుడు సృష్టించిన సృష్టిలో ప్రథమ ఫలము. హల్లెలూయా. ప్రథమ ఫలం. కొంతమంది అనుకుంటారు వీరు ఫలానా పాపములో ఉన్నారు, వీరు ఫలానా వారు, వీరు ఫలానా, వీరు దేవుని ఎద్దకు రావటానికి కూడా వీనికి ఏమి లేదు, అర్హత లేదు, అధికారం లేదు, వీడు మందిరంలోకి అడుగే పెట్టకూడదు. కానీ యేసయ్య వచ్చింది ఎవరి కోసమో? అట్లాంటి వాళ్ళ కోసమే వచ్చింది. పాపుల కోసమే ఎవరు వచ్చాడు? యేసయ్య వచ్చినాడు. కట్లను విప్పటానికి, పేదలకు సువార్తను ప్రకటించడానికి, పాపపు బంధకములు ఉన్న వారిని విడిపించడానికి, నశించిపోతున్నటువంటి వారిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. హల్లెలూయా. మనుష్య కుమారుడు ఆ విధంగా వస్తే భూమి మీద మనుషులు ఏం చేస్తారు? పాపములు ఉన్నటువంటి వారిని దగ్గరకు కూడా రానియరు, వారితో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. వారిని చూస్తేనే ఛీ అనేసి దాన్ని వాడిని డాష్ అని కూడా మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. వ్యభిచారము చేస్తున్నటువంటి స్త్రీ పట్టబడింది. అందరి చేతుల్లో ఏమున్నాయి? రాళ్ళున్నాయి. వారి నోట్లో ఏముంది? వాక్యం మర్చిపోయినారు. ఎన్నిసార్లు చెప్పినాను? వారి నోట్లో ఏముంది? వారి నోట్లో ధర్మశాస్త్రం, చేతిలో రాళ్ళు. అంటే ధర్మశాస్త్రము చెప్పే మాటలు వారు చెప్తున్నారు. ఏమంటున్నారు? ఈమె వ్యభిచారము చేస్తూ పట్టబడింది కాబట్టి ఇది ధర్మశాస్త్రం, దానికి తగినటువంటి శిక్ష ఏమిటో ధర్మశాస్త్రం చెప్పేది. రాళ్లతో కొట్టి ఈమెను చంపేయి, ఇది ధర్మశాస్త్రం. నోట్లో చెప్తున్నారు. వీరి చేతుల్లో ఏమున్నాయి? రాళ్ళున్నాయి. హల్లెలూయా. ఆమెను శిక్షించడానికి రాళ్ళున్నాయి, నోట్లో ధర్మశాస్త్రం ఉంది. కానీ వారి హృదయ అంతరంగం మాత్రము అపవిత్రత, అపరిశుద్ధత, పాపం ఉంది. అన్నీ ఉన్నాయి. కానీ వీరు పట్టుకున్నటువంటిది ఎవరిని అంటే, వ్యభిచారము చేస్తున్నటువంటి ఒక స్త్రీని పట్టుకొని ఈమెను శిక్షించడానికి చేతుల్లోకి రెడీగా ఏం పట్టుకున్నారు? రాళ్ళు పట్టుకున్నారు. హల్లెలూయా. చేతుల్లో రాళ్ళు తీసుకొని ఆమెను తరుముకుంటూ వచ్చారు. ఆమె తిన్నగా ఎక్కడికి వచ్చి నిలిచేది? యేసు దగ్గరికి వచ్చేది. హల్లెలూయా. యేసు దగ్గరికి వచ్చి నిలిస్తే అప్పుడు వారు అంటున్నారు, వారి ధర్మశాస్త్రమును చదివిన ప్రకారంగా ఈమె ఫలానా పాపం చేసేది కాబట్టి ఈమెను రాళ్లతో కొట్టి చంపమని మోషే మాకు ఇచ్చిన ధర్మశాస్త్రము. హల్లెలూయా. కాబట్టి ఈమెను మేము చంపేస్తాం అని చెప్పారు. యేసు ఏమీ మాట్లాడలేదు, చూస్తా ఉన్నట్టు గమ్మున. అందరూ చాలా ఉద్రేకంతో ఉన్నారు. రాళ్ళు వదిలితే అసలు వేద్దామని ఉన్నారు. కానీ యేసు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మీలో ఎవనిలోనైనా పాపము లేనట్లయితే వాడు ఈమె మీద మొట్టమొదటి రాయి వేసి చంపేయండి అని చెప్పాడు. పాపము లేనివాడు ఎవడో వాడు మొదట ఈమె మీద రాయి వేయమన్నాడు అని చెప్తూ ఆయన నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం రాసి ఉంటాడు చెప్పండి? అక్కడ వచ్చిన వాళ్ళ పాపాలన్నీ కూడా రాస్తూ ఉంటాడేమో యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. అంటే పరిశుద్ధుడు ఎవడు కూడా లేరు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని పరిస్థితుల్లో ఉన్నవారే. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని స్థితిలోనే ఉన్నారు. అందుకే ప్రభువు వారు చెప్పిన తర్వాత వాళ్ళ చేతుల్లో ఉన్న రాళ్ళన్నీ అక్కడ కింద పడేసి వెళ్ళిపోయారు. అంటే దాని అర్థమేమి? అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరో పాపులే. ఈ పాపులందరూ కూడా మరొక పాపి మీద ఏం చేస్తున్నారు? రాళ్ళు వేయడానికి వచ్చారు, చంపడానికి వచ్చారు. ఈ రోజున మనుషుని పరిస్థితి కూడా అంతే. వాళ్ళలో పాపం ఉంటుంది, కానీ ఆ పాపమును దాచిపెట్టుకొని మరొకరు పాపము చేస్తుంటే వాళ్ళని కొట్టి చంపడానికి, వారిని నిందలు వేయటానికి, వారిని అవమానించడానికి, వారిని గూర్చి ప్రచారం చేయడానికి, వారిని గూర్చి ఊరేగించడానికి ప్రయత్నం చేస్తారు తప్ప నాలో పాపం ఉంది, నేను ఆ కార్యము చేయకూడదు, నేను తీర్పు తీర్చడానికి నేను ఎవడిని అనేటువంటి ఆలోచన మాత్రం మనుషునికి ఈ రోజున
లేదు. ఎవడైనా తప్పు చేసి దొరికితే చాలు వాడి గురించి ఇంకా మొత్తం పలకెత్తుకొని టంకుని ఊరంతా జిల్లాలు దాటి, రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి ప్రపంచమంతా తెలిసిపోయింది. వీడికి మాత్రం తెలిసి ఉండదు. ఎవడి తప్పు చేసిన వాడికి తెలిసి ఉండదు, ప్రపంచాన్ని తెలిసిపోతాయి. హల్లెలూయా, అవునా కదా? అలా ఉండద్దు. నువ్వు గాడిదైతే ఊరేగించే గాడిదలాగా దేవుణ్ణి మోసేటువంటి వ్యక్తిగా నీవు ఉండు. పాపము చేసే వ్యక్తి నీకు కనిపిస్తే ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయి. అంతేగాని తీర్పు తీర్చడానికి నువ్వు ఎవడు, నేనెవడు? మనకు అధికారము దేవుడు, తీర్పు తీర్చేవాడెవడు? ఆయనే. ఆయన తప్ప తీర్పు తీర్చడానికి ఎవ్వనికి కూడా అధికారము లేదు, ఇవ్వలేదు. హల్లెలూయా. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో మనం ఎలా ఉండాలంటే ఆధ్యాత్మికమైన సౌందర్యము కలిగి ఉండాలంటే ఇటువంటి వాటన్నిటికీ మనం చాలా దూరంగా ఉండాలి. ప్రభులు వారు ఉపదేశం ఏమైతే ఇస్తాడో ఆ ఉపదేశానుసారంగా జీవించడం నేర్చుకో, ఆ వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకో. అంతేకాని దానికి భిన్నమైన జీవితం జీవించి నీలో ఉన్న ఆధ్యాత్మికమైన సౌందర్యాన్ని పాడు చేసుకోవద్దు. నీ ఆధ్యాత్మికమైన సౌందర్యము జీవితమును నీ అంతటి నీవు మోసం చేసుకోవద్దు. అలా చేసుకుంటూ ఉంటే నీవు దేవుని మందిరములో కెరూబుల మధ్య ఉన్న ఖర్జూరపు చెట్ల వలె నీవు ఉండలేవు. అంతేకాదు, కానీ ఖర్జూరపు చెట్టు నీతికి సాదృశ్యం. ఆ నీతి అనేటువంటిది నీలో నుంచి వెళ్ళిపోతుంది, నీలో ఉన్న ఆధ్యాత్మిక సౌందర్యం వెళ్ళిపోతుంది. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు నీవు ఉండాల్సినటువంటి పరిస్థితులు అంతా కూడా పోయి నీవు ఏం చేసుకుంటావంటే మోసం చేసుకునే పరిస్థితి. దేవునికి విజయము, జయము అని కేకలు వేయాల్సినటువంటి నీ నోరు, నీ నాలుక మరొకటి కనుక ప్రచురము చేస్తుందంటే నీవు దేవునికి ఎంత దూరం అయిపోతున్నావో అర్థం చేసుకోవాలి. అది మనం నేర్చుకోవాలి. కానీ మన చేతిలో ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఈ సంవత్సరంలో ఒక్క ఆదివారం వచ్చే ఈ మట్టలను పట్టుకొని మనం తిరిగినంత మాత్రాన దేవుని మందిరములో కెరూబుల మధ్య ఉండేటువంటి ఖర్జూరపు చెట్టు వలె నీవు ఉన్నట్టు కాదు. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొవ్వు వేయుదురని చెప్పాడు. అలాగే వేసే వ్యక్తిగా కూడా నీవు ఉండలేవు. ఆచార సంబంధమైనటువంటివి మనము చేస్తే అది భక్తి కాదు. కానీ అందులో దాగి ఉన్న మర్మం ఏమిటో మనం గమనించాలి. దాన్ని గమనించి ఆ విధంగా నా జీవితమును నా దేవునికి నేను అర్పించుకోవాలి. నా జీవితాన్ని నా దేవునికి నేను ఆ విధంగా సమర్పించుకోవాలి. అది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. అంతేకాదు, కానీ దేవునిని ఊరేగిస్తున్నటువంటి, దేవునిని తన మీద ఎక్కించుకొని ఆ మార్గము గుండా వారు వేసినటువంటి ఆ యొక్క మంచి వస్త్రముల మీద నడుచుకుంటూ, ఆ యొక్క నరికినటువంటి చెట్ల కొమ్మలన్నిటి మీద నడుచుకుంటూ వస్తున్నటువంటి ఆ గాడిదకు దక్కిన ఘనత నీకు రావాలి అంటే నీవు దేవునిని ఏం చేసే వ్యక్తిగా ఉండాలా? మోసే వ్యక్తివిగా నీవు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్నటువంటి 3 కోణాలు మనం చూస్తే అవి 2 రకాలుగా చూద్దాం. చూడండి, ఆయన ఎటువంటి వాడు? మొట్టమొదటి అంటే దీర్ఘదృష్టి కలిగిన వ్యక్తిగా మనకు అనిపిస్తున్నాడు. ఎలాగంటే గ్రామంలో కట్టబడిన గాడిదను తీసుకొని రమ్మని చెప్పాడు. అంటే దేవుడు తన చుట్టూ తన దగ్గర ఉన్నటువంటి వారిని కాదు, కానీ ఎక్కడైతే నశించిపోవటానికి సిద్ధమై ఉన్నారో అటువంటి వారిని వెదకి రక్షించటం. అంటే ఎక్కడో గ్రామంలో ఉన్నటువంటి ఆ గాడిద కట్టబడి ఉన్నది కాబట్టి ఆ కట్టబడిన గాడిదని తీసుకురమ్మని చెప్తున్నాడు. అంటే ఆయన ఏ దృష్టి కలిగినటువంటి వాడు? దీర్ఘ దృష్టి కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. మనము అంత దృష్టి మనం పెట్టుకోం. ఆత్మ సంబంధమైన విషయాల్లో మనకు అంత దృష్టి రాదు. మనకు వచ్చే దృష్టి అంత దీర్ఘ దృష్టి ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎక్కడొస్తుందంటే ఆస్తులు సంపాదించుకునేటువంటి విషయంలో మనకు దీర్ఘ దృష్టి వస్తుంది. మనం సంపాదించుకున్నది చాలదు, మనకు మన బిడ్డలకు తరతరాలు వారి బిడ్డలు తింటానే ఉండాలి. ఉద్యోగం చేయకూడదు, కష్టపడకూడదు. వాడు తిని సోమరిపోతైపోయి ఎందుకు పనికిరాని వాడైపోయి భ్రష్టుడైపోయి చచ్చిపోవాలని అటువంటి వాటి మీద మనుషునికి ఏముంది? దీర్ఘ దృష్టి. హల్లెలూయా. ఆ ఆశలు ఉంటాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతుంది? దృష్టి దూరం వెళ్ళిపోతుంది. వీడు చచ్చిపోతాడు 70-80 ఏళ్ళకి, మళ్ళీ వాడు 80 ఏళ్ళు వాడు అంటే తరతరాలు పోవాలి. ఈ ఆస్తి అంతా ఎవరిది? అన్యాయముగా సంపాదించేటువంటిది, అక్రమముతో సంపాదించేటువంటి, కష్టార్జితంతో సంపాదించే ఆస్తులు కాదు. అందుకే ఆయన ఏమన్నాడంటే కట్టబడినటువంటి గాడిదే. హల్లెలూయా. అంతేకాదు, కానీ రెండవది ఆయన చూస్తే దుర్నీతిని పారద్రోలేటువంటి ప్రభువుగా కనిపిస్తున్నారు. దుర్నీతి, ఎక్కడ దుర్నీతి కనిపిస్తుందో అక్కడ దేవుడు ఆ దుర్నీతిని ఏం చేస్తాడు? పారద్రోలేటువంటి వాడు. ఆయన దేవాలయంలోకి వచ్చాడు. దేవాలయంలోకి వచ్చినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి స్థితిని అంతా చూచాడు. ఆయన దృష్టి ఇచ్చినప్పుడు ఆయనకి ఏమొచ్చేది? కోపం వచ్చేది. హల్లెలూయా. కోపం వచ్చేసరి చేతుల్లోకి ఏం పెట్టుకున్నాడు? క్రొడా పెట్టుకున్నాడు. దేవుని మందిరం నాది, ప్రార్థనా మందిరము. కానీ మందిరంలో ఏం జరుగుతున్నాయి?
వ్యాపారాలు జరుగుతున్నాయి, క్రయ విక్రయాలు జరుగుతున్నాయి, గొవ్వలు అమ్ముకుంటున్నారు, రోకలు మార్చుకుంటున్నారు. ఇవన్నీ చూసి దేవుడు ఆగ్రహము చెంది వాటన్నిటిని బళ్ళలన్నిటిని పడగొట్టి పక్షులన్నిటిని విడిచిపెట్టేసి ఎగరగొట్టేసి నా దేవుని మందిరముని మీరేం చేశారు? దొంగల గుహగా చేసి. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే దుర్నీతి కార్యక్రమాలు. దేవుని మందిరములో ఆరాధన జరగాలి, దేవుని మందిరములో దేవునికి స్తుతి యాగం అర్పించాలి. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి? ఆయన యెరూషలేము పట్టణములో పురవీధుల్లో వస్తున్నప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆయన యెహోవా పేరట, దేవుని పేరట వచ్చి వాడు స్తుతింపబడును గాక, దేవుని పేరట వచ్చినటువంటి వాడు స్తుతింపబడును గాక, ఆయనకు జయము కలుగును గాక అని అక్కడ వీధుల్లో ఆరాధన జరుగుతుంది. మందిరంలో ఏం జరుగుతూ ఉంది? క్రయ విక్రయాలు, వ్యాపారములు జరుగుతూ ఉన్నాయి. క్రయ విక్రయాలకు వ్యాపార కేంద్రాలుగా చర్చిలు మారకూడదు. దేవుని యొక్క సంఘములో ఏముండాలి? ప్రార్థనలు ఉండాలి. దేవుని యొక్క సంఘములో ఆయన సన్నిధి ఉండాలి. దేవుని యొక్క సంఘములో ఆయన నమ్మినటువంటి బిడ్డలు ద్వారా ఆయనకు మహిమ ఒక్కటే కలగాలి. కానీ ఇవి ఏమీ జరగకుండా వ్యాపార కేంద్రాలుగా మార్చుకొని క్రయ విక్రయములు చేసుకుంటూ రోకలు మార్చుకుంటూ రకరకములైన భిన్నమైనటువంటి స్థితి ప్రభులు వారికి వ్యతిరేకంగా జరుగుతుంది. కాబట్టి ఆయన 2 తాళ్లను తీసుకొని పేడి కొరడాగా చేసి అందరినీ కూడా వెళ్ళగొట్టాడు. ఎందుకంటే ఆ స్థలము ఏది అంటే ప్రార్థనా మందిరము. ఏ మందిరం అది? ప్రార్థనా మందిరం. నా మందిరము సమస్త జనులకు అది ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నదని లేఖనములలో ఉంది అని చెప్తున్నాడు, గద్దిస్తున్నాడు దేవుడు. అయితే మీరు దానిని ఏం చేశారంటే దొంగల గుహగా చేసి తిరిగి. హల్లెలూయా. అలాగైన ఆగ్రహము చెందిన వెంటనే మరలా ఆయనకున్న గుణం ఏమిటంటే దయ కలిగినటువంటి వాడు. రోగులను, అస్వస్థతతో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా మరలా ఏం చేస్తున్నాడు? యేసయ్య స్వస్థపరుస్తున్నాడు. ఆయన కోపము ఎంత మాత్రం ఉంటుంది? నిమిషం మాత్రమే. హల్లెలూయా. ఆయన కోపం నిమిషం మాత్రమే. వెంటనే దేవాలయాన్ని శుద్ధి చేశాడు. మరలా ఏం చేశాడు? ఆయన రోగులను స్వస్థపరుస్తూ ఉంటున్నాడు. అంటే ఎంత మంచి ప్రేమ కలిగిన వాడు మన దేవుడు. ఆ ప్రేమ ఉంది కాబట్టి ఆయన యెరూషలేములోనికి వస్తున్నప్పుడు సిద్ధపాటు కలిగి మనందరి కోసం ప్రాణం పెట్టడానికి ఆయన జయప్రవేశము చేస్తున్నట్టుగా వాక్యములు మనం గమనిస్తుంటున్నాం. రెండవది చూస్తే ఆనందిస్తున్నటువంటి దేవుడు. ఆనందిస్తున్నాడంటే స్తుతులను బట్టి ఆ మార్గమంతా కూడా ప్రభులు వారిని ఏం చేస్తూ వచ్చారు? వాళ్ళు స్తుతిస్తున్నారు. ప్రభువు పేరట వచ్చేవాడు ఆయనకు జయము కలుగునుగాక, స్తుతింపబడునుగాక అని అందరూ కూడా ఆయన స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవునికి ఏం కలుగుతుంది? అక్కడ ఆనందం, సంతోషం. ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని ఏం చేసే వ్యక్తిగా ఉండాలా? ఏం చేయాలమ్మా? అందరూ చెప్పాలి. ఏం చేయాలా? దేవునికి నువ్వు ఏమి కలిగించే వ్యక్తిగా ఉండాలా? సంతోషాన్ని పుట్టించే విశ్వాసిగా నువ్వు రావాలి. నీవు మౌనంగా కూర్చొని తలదించుకొని వచ్చేదానికి మాత్రం మందిరానికి రావద్దు. దేవుని సన్నిధికి వస్తే కొంచెం పని చేయి. నీ చేతులకు పని పెట్టు, నీ నోటికి పని పెట్టు, నీ మనసుకు పని పెట్టు, నీ హృదయానికి పని పెట్టు. ఈ పనులు పెడితేనే నీవు ఈరోజు మందిరానికి వచ్చిన దానికి కాస్తైనా ప్రయోజనము. ఈ 4ంటికి పని చెప్పకుండా సోమరిలాగా వచ్చి సోమరిలాగా వెళ్ళిపోతే దేవుడు నేను ఒకరోజు ఎక్కడికి నడిపిస్తాడు? సోమరిని ఎక్కడ పొమ్మన్నాడు? చీమల యొద్దకు పొమ్మని చెప్పాడు. హల్లెలూయా. నీ సైజు ఏమి, చీమ సైజు ఏమి? దేవుడు చూడు మనిషిని యాడికి పంపించమన్నాడు? చీమ. జస్ట్ అట్ట ఏళ్ళతో కూడా గోరుతో అట్లంటే చచ్చిపోతుంది చీమ. అట్టా చీమ దగ్గరికి పోయి నేర్చుకోమన్నాడు. చీమల యొద్దకు వెళ్తే దాని క్రమశిక్షణ ఏమిటో తెలుసుకుంటావు. దాని క్రమశిక్షణ నువ్వు నేర్చుకో. అది చలికాలంలో ఏం చేస్తుంది, వేసవి కాలంలో ఏం చేస్తుంది తెలుసా? చీమలు ఏం చేస్తాయి చలికాలంలో? ఏం చేస్తాయి? ఆహారాన్ని ఎండాకాలంలో ఏమంటారు? మీ ఇంట్లో చీమలే లేనట్టున్నాయి. పోనీ చీమలన్నా చూసినా లేదా? చీమలు ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసా మీకు? ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి. రాజక్కడ పాఠం చెప్పినట్టు చెప్తాను. రామ్మరా ఓ అని పోతుంది బండి పక్క. నువ్వు మూతి ఇట్లా పెట్టినా చెప్పక వీళ్ళకి అట్లా బిట్లు అందించినట్టు ఉంటుంది. ఎన్ని రకాల చీమలు ఉన్నాయి? చాలా గదిని అడిగింది. ఎన్ని రకాలు? ఒకటి చెప్పండిరా. ఎర్రవి, నల్లవి, పుచ్చినివ్యా, గండు చీమలు. గండి చీమలు చాలా డేంజర్, భద్రం. బెల్లం చీమలు వేరేనా? ఓ అనా తీపి చీమలు. ఓహో, నాకు ఈ పేర్లు ఇప్పుడే ఇట్టా ఉండా. చెప్పండి, ఇంకా చెప్పండి. నాకు తెలియదు చాలా ఉన్నాయి.
నాకు తెలిసి ఎర్రజేములు నల్లజేములే, ఇంకోటి అవేంటి వస్తాయి నల్లవి, ఓ ఏడబడితే నీళ్ళు ఉంటే వచ్చేస్తాయి అవి, చల్లగా ఏడన పెడితే ఉన్నాయి కదా. అట్లా చీమ దగ్గరికి మనల్ని పంపిస్తానంటాడు దేవుడు. ఎప్పుడు మనం సోమరులైతే, సోమరిపోతులైతే నిన్ను దేవుడు ఎక్కడ పంపిస్తానన్నాడు? నేను పంపిస్తానన్నానా? దేవుడు పంపిస్తానాడా? సోమరి వెళ్ళు, దాని నడతలను కనిపెట్టు. ఇవన్నీ ఎందుకు చెప్పినాడు? ఇంత పెద్ద జీవిని అంత చిన్న అల్ప జీవి దగ్గర పంపిస్తానంటే మనకు ఏమి లేదు, సిగ్గు శర్రము ఏమీ లేదు. అట్లీస్ట్ దాని కిందకైనా పోయి దాని కాళ్ళ కింద దూరి నువ్వు ఏం తెచ్చుకో, జ్ఞానం తెచ్చుకో. దాని నడతలు కనిపెట్టు, చూడరా దాని కాళ్ళు ఎంత ఉంటాయి, కంటికి కూడా కనపడవు. దాని నడతలు చూడన్నాడు దేవుడు. ఎట్లా చూసేది? అప్పుడన్నా మనకుండే సోమర్తనం పోతుంది, ఆ పని ఏం చేస్తుందో అని చెప్తున్నాడు దేవుడు. మందిరానికి వచ్చిన నీవు నీ దేహము ద్వారా నీ దేవుని ఏం చేయాలా? ఘనపరచు. స్తుతియాగం అర్పించువాడు దేవునిని మహింపరిచేవాడు. నీ వచ్చేటువంటిది దేవుని మహింపరచడానికే. తద్వారా దేవునికి ఏం కలగాల? ఆనందము, సంతోషము. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యము సెలవిచ్చిన రీతిగా ఆయన ఆవేశపరుడు కూడా. దేవాలయాన్ని చూసినప్పుడు ఏమొచ్చింది? ఆయనకు కోపం, ఆవేశం వచ్చింది, ఆగ్రహం వచ్చేది. ఎంతసేపు దేవుడు నా మీద ప్రేమే చూపిస్తాడు మాత్రం భ్రమలో ఉండద్దు. వారు ఆ రోజు చేసిన కార్యాలన్నిటిని బట్టి కూడా దేవునికి ఏమొచ్చేది? ఆవేశం వచ్చేది. ఈరోజు నీ హృదయ అంతరంగ పరిస్థితి బట్టి దేవునికి ఒకవేళ ఆగ్రహం వచ్చిందా? దేవునికి ఒకవేళ ఏమైనా కోపం వస్తుందా? నిన్ను నీవే పరిశీలించుకో, నిన్ను నీవే ప్రశ్నించుకో. దేవుని యొక్క మందిరం, ప్రార్థనా మందిరం. ఈరోజు ప్రార్థనకు రాలేదు, ఆగిపోయాం. దేవునికి సంతోషమా, కోపమా, దుఃఖమా, ఆవేశమా, ఆగ్రహమా? నిన్ను బట్టి ఏది వస్తుందో అది నువ్వే తెలుసుకో. నేను చెప్పాల్సిన పనిలే. నువ్వు రాకుండా మరొక దానికి సమయాన్ని నువ్వు కేటాయిస్తే దానిని బట్టి దేవుడు సంతోషించాడు, దుఃఖపడతాడు. ఇంకా కుదిరితే చేతిలోకి ఏం తీసుకుంటాడు? కొరడా కూడా తీసుకుంటాడు, వాంచి పారేస్తాడు. అప్పుడు అమ్మ, అబ్బా, నాయన, తల్లి, తండ్రి ఏమన్నా నువ్వు కేకలు వేసినా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను బట్టి ఆనందించాలి, నిన్ను బట్టి దేవుడికి దుఃఖం రాకూడదు, నిన్ను బట్టి సంతోషించాలి. వాక్యములను గమనిస్తే ఇన్ని రకాలు. ఆయన దీర్ఘదృష్టి కలిగిన వాడు. నిన్ను గూర్చి దేవుడు ఎప్పుడో ప్రణాళిక వేసి ఉంటాడు. ఆయన ప్రణాళిక నెరవేర్చేంత వరకు నువ్వు చావు. హల్లెలూయా. నేను చావను. ఆయన ప్రణాళిక నెరవేర్చినంత వరకు ఖచ్చితంగా ఆ ప్రణాళికను దేవుడు నెరవేర్చుకుంటాడు. ఒకవేళ ప్రణాళిక లేదనుకో, ఎవరు ఎప్పుడైనా అంతే ఫిష్ని వెళ్ళిపోస్తుంది. హల్లెలూయా. దేవుని ప్రణాళిక మన మీద ఉండాలా వద్దా? ఈ ముందరుండే మగ బ్యాచ్ ఏమైందో ఏమో, నోరులు తెర్రరు. ప్రణాళిక ఉండాలా వద్దా? చెప్పరా నాని గట్టిగా. నిన్ను చూసాను వీళ్ళు చెప్తారా? చెప్పరా. ప్రణాళిక ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రణాళిక ఉంటే ప్రణాళిక నెరవేర్చేంత వరకు మనం ఎలా ఉంటామో? సజీవంగా ఉంటాం. హల్లెలూయా. ఏం ప్రణీత్, ఎట్లుంటామో? సజీవంగా ఉంటాం. కొంతమంది అర్ధాంతరాన్ని పోరా. మనకు దేవుడు ఎన్నో అపాయాల నుండి, ప్రమాదాల నుండి, రోగాల నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి, శోధనలు, సమస్యలు, అగ్నిగుండాల్లో నుండి దేవుడు మళ్ళీ ఏం చేసినాడు? బయటికి లాక్కొని పెట్టినాడు మళ్ళా. ఎందుకంటే నీ ద్వారా ఏదో జరిగించుకోవాలని ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. అది జరిగించేంత వరకు దేవుడు నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు ఎట్టు షార్ట్కట్లో పోయినా, ఎట్టట్టు దాటుకొని పోయినా, కిటికీలో దూకి వెళ్ళిపోయినా, డోర్లో దాటుకొని వెళ్ళిపోయినా, మళ్ళీ ఎత్తుకొచ్చి నేను ఏడేస్తాడు. అంటే నీ ద్వారా జరగవలసిన పని జరిగించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందులో సందేహమే లేదు. కాబట్టి దేవుని ప్రేమను మనం పరీక్షించద్దు. ప్రేమ చూపిస్తాను, ఉన్నిలో ఉండు స్వామి, ఇంకా కొద్ది రోజులు ప్రేమ చూపిట్టు అని మాత్రం మనము ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మానవుని యొక్క దేహమే దేవునికి ఏమైపోయేది?
ఆలయం. నీ హృదయమే దేవునికి ఆలయం. ఆ హృదయం ఎలా ఉందో నేను నువ్వేం చేసుకో, పరీక్షించుకో. నా యొక్క హృదయము దేవునికి మందిరముగా ఉందా లేదా, కొంచెం ముందు జరుపుకోండి బా. దేవునికి మందిరంగా ఉందా, ఆలయంగా ఉందా లేదా, లేకపోతే సైతాన్ గానికి ఏమైనా ఆలయంగా ఉందా అని మనం పరీక్షించుకుంటే మనకు బాగా అర్థమైపోతుంది. అవునా కాదా? అవునా కాదా? అప్పుడు మన దేహము దేవునికి ఆలయంగా ఉందో, మన హృదయములో, మన హృదయ సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడో లేదో, ఆయన రాజులకు రారాజు, ఆ రాజు అయినటువంటి దేవుడు నీ హృదయములో రాజుగా ఉన్నాడా లేదా అనేటువంటిది నీవు గమనించుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రారాజు అయినటువంటి వాడు నీ హృదయానికి రాజుగా లేడునంటే ఆ హృదయ సింహాసనం మీద ఎవరున్నారు? వాడు అంటాడు. అంటే లోపలంతా ఏమైపోయింది ఇప్పుడు? కల్మషము, చీకటి, ఈర్ష్యలు, అసూయలు, కక్షలు, ఇంకా చాలా ఉన్నాయి కదా. అవన్నీ కూడా ఎక్కడికి వచ్చినట్లుమా? లోపలికి వస్తాయి. అవన్నీ ఎవరికి సంబంధించినవి? వాడుంటే యేసు లోపలికి, వాటిని బట్టి నువ్వు పశ్చాత్తాపడితే అప్పుడు యేసు నీ లోపలికి. అది పశ్చాత్తాపడాలో వాటిని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మనము గమనించాలి. అంతేకాదు కానీ దేవునికి ఆవేదన అనేటువంటిది కూడా ఉంది. చూడండి పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం చూడండి. లూకాసు వార్త. పట్టణానికి సమీపించాడు, ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు, కానీ నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గడ్డు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండ నీయని దినములు వచ్చునని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేమును గూర్చి మాట్లాడుతున్నాడు. పట్టణంలోకి వచ్చాడు, యెరూషలేమును గూర్చి విలపిస్తున్నాడు దేవుడు. ఆ పట్టణమును చూచినప్పుడు, ఆ పరిస్థితులు మనుషుల స్వభావాన్ని చూపినప్పుడు, నీ దినమందైనా నీవైనా కూడా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల అది నీకు ఎంతో మేలుని చెప్తున్నాడు. కానీ అవి ఏమైపోయాయి? ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. సమాధాన సంబంధమైనటువంటి సంగతులను తెలుసుకోవడానికి కూడా నీ కన్నులకు అవకాశం లేదు. ఎందుకంటే అవి నీ కంటికి మరుగైపోయాయి. నువ్వు ముందే కనుక గ్రహించి ఉండింటే అది నీకు మేలు. నీకు మేలని దేవుడు చెప్తున్నాడు. మేలైనటువంటి కార్యాలను గూర్చినటువంటి ఉపదేశముని వింటున్నప్పుడు, సమాధాన సంబంధమైన సంగతులు గూర్చిన ఉపదేశముని వింటున్నప్పుడు, ఆ యొక్క ఉపదేశానుసారంగా నీవు జీవిస్తే అది నీకు మేలు. ఒక రోజు రాబోతోంది. ఆ రోజున ఏమవుతుందంటే ఆ సమాధాన సంబంధమైన సంగతులే నీ కంటికి ఏమైపోతాయి? కనుమరుగైపోతాయి అని చెప్తూ, నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి గనుక దేవుడు తన వాక్కు ద్వారా, తన వాక్యము ద్వారా ఈరోజు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మనము దర్శిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని దర్శిస్తున్నప్పుడు ఆ మాటలను కనుక మనము గైకొనకుండా ఉంటే, ఆ రోజు యెరూషలేము పట్టణస్థులు కూడా అలాగే ఉన్నారు. నీవు గైకొనకుండా ఉంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గడ్డు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను ఏం చేసేశారు? నేల కలిపేసిరి. అంటే అందరినీ కూడా సంహరిస్తారు, చంపేస్తారని చెప్పాడు. మరి ఈరోజు దేవుని యొక్క ఉపదేశం వింటున్నటువంటి నీవు, దేవుడు నిన్ను దర్శిస్తున్నటువంటి ఈ కాలంలో నీవెలా బ్రతుకుచున్నావు? నీవు ఎలా జీవిస్తున్నావు? ఎలా జీవించాలనుకుంటున్నావు? నేల కలిసిపోయేటువంటి జీవితం ఉండకూడదు. నీ చుట్టూ శత్రువులు నిన్ను అరికట్టి ముట్టడి వేసేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళకూడదు. సమాధాన సంబంధమైన సంగతులను దేవుడు నీకు దర్శిస్తున్నప్పుడు, నీతో మాట్లాడుచున్నప్పుడు వాటిని నీవు అనుసరించి నడుచుకున్నట్లయితే నీకు, నీ కుటుంబానికి, సంఘమునకు అది ఎంతో మేలు. హల్లెలూయా. అది మేలని వాక్యం బోధిస్తుంది. మేలైనటువంటి సంగతులను కనుక నీవు నిర్లక్ష్యము చేస్తే వాక్యం అదే గమనిస్తుంది. నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక అని చెప్తున్నాడు. ఈ రోజున దేవుడు మనల్ని దర్శించేటువంటి కాలము
మనతో మాట్లాడుచున్నటువంటి కాలంలో ఉన్నాం. దానిని కనుక మనం ఎరుగకుండా ఉంటిమో యెరూషలేం పట్టణాన్ని గూర్చి విలపిస్తున్నటువంటి మాటలు చాలా భయంకరంగా కనిపిస్తూ ఉన్నాయి. చుట్టూ అరికట్టి ముట్టడి వేసేటువంటి పరిస్థితులు, శత్రువైన సాతానుడు చుట్టూ అరికడతాడు, ముట్టడి వేస్తాడు, నేలకు కలిపేసేటువంటి పరిస్థితులు వాడు చేస్తాడు. అటువంటి పరిస్థితుల నుంచి నేను బయటికి లాగాలంటే నీవు సమాధాన సంబంధమైన సంగతులను నీకు దేవుడు దర్శించున్నప్పుడు నీవు దానిని విను, దానికి లోబడు, జీవించు. సంఘములో నీవు ఎలాగుండాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఇతరులకు ఎలా మాదిరికరంగా జీవించాలి, వీటన్నిటిని కనుక నీవు పాటిస్తూ ఉంటే అప్పుడు నీవు ఎరిగినటువంటి సంగతులను బట్టి నీకు నీ కుటుంబానికి అది మేలు అని చెప్తాడు దేవుడు. ఆ మేలైనటువంటిది కనుక నీవు విడిచిపెడితే ఎరగకుండా ఉంటివో యెరూషలేం పట్టణానికి పట్టిన గతి కీడు భయంకరంగా కనిపిస్తూ ఉంది. ఆ విధమైన పరిస్థితులను వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అందుకే అంటున్నాడు, నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అనే దినములో వచ్చినని యెరూషలేం పట్టణంతో దేవుడు మాట్లాడుతున్నాడు. రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు. ఈ రోజున మనుషుడు దేనినో చూచి అహంకారం, గర్వం, ఎన్నో రకరకాలైనటువంటి మనస్తత్వాలు, విభేదములు, మత్తతలు, ఈర్ష్యలు, అసూయలు, కక్షలు ఎన్నో పెట్టుకుంటున్నారు. దేన్ని చూచి? వారికి ఉన్న ధనమా, వారికి ఉన్నటువంటి బలమా, వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల, ఆస్తి అంతస్తుల, దేనిని బట్టి నీవు ఆ విధంగా నీవు ఉంటున్నావు. వాక్యం సెలవిస్తోంది, ఈ కట్టబడినటువంటి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చినని చెప్తున్నాడు. రాబోయే దినాలలో నీవు ఎలాగుండాలంటే కాపాడబడేటువంటి పరిస్థితులు నీలో ఉండాలి. హల్లెలూయా. కాపాడబడేటువంటి పరిస్థితులు ఉండాలి. శోధన కాలములో నీ దేవుడు నేను తప్పించేటువంటి స్థితి నీకుండాలి. శోధన కాలం అనేది వచ్చినప్పుడు నీ హృదయములో దేవుని యొక్క వాక్యమును భద్రము చేసుకున్న దానిని బట్టి ఆ శోధన నుంచి తప్పించుకోవడానికి దేవుని యొక్క జ్ఞానమును నీవు కలిగి జీవించాలి. ఈ విధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితం, సౌందర్యాన్ని నీవు కలిగి జీవిస్తే అప్పుడు నీవు దేవుని మందిరములో కెరూబుల మధ్య నిలిచినటువంటి ఖర్జూరపు చెట్టు వలె నీవు ఉంటావు. నీతిని పోలినటువంటి ఖర్జూరపు వృక్షం వల్లే మొవ్వు వేసేటువంటి పరిస్థితి నీలో ఉంటాయి. అంతేకాదు, కానీ నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితమును చూసినప్పుడు నీ అంతరంగము సౌందర్యం ఎలా ఉంటుందంటే చాలా ఉన్నతమైనటువంటి సౌందర్యాన్ని కలిగి నీవు జీవిస్తూ ఉంటావు. అది క్రైస్తవునికి కావాల్సినటువంటిది. నీవు దేవుని రక్షణను ఎలా పొందుకున్నావో, దేవుని మార్గంలోకి ఎలాగొచ్చావో, రాలేక పాపములో పట్టబడి బంధింపబడినటువంటి గాడిదను పోలినటువంటి ఆ గాడిద లాంటి జీవితం ఎవరిలైతే ఉందో ఆ కట్టబడిన గాడిద ఎవరికి కావాలి? ప్రభువునకు కావలెను. హల్లెలూయా. ఎవడైనా కూడా మిమ్మల్ని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం, ఈ గాడిద ఎవరిది, నాకు కావాలని మీరు చెప్పండి, అంతే. వాడు మిమ్మల్ని దానిని విడిపిస్తాడు, మీకు తోలుకొని పొమ్మని చెప్తాడు. అంటే పాపములో, శాపములో, బంధకాలలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఎవరికి కావాలా? యేసయ్య కావాలి. నీకు అవసరం లేకపోయినా పర్వాలేదు, కానీ దేవునికి మాత్రం ఆ వ్యక్తి చాలా చాలా ప్రాముఖ్యము. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. ఒక పాపములో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ప్రేమిస్తున్నాడు అంటే ఆ పాపపు బంధకముల్లో నుండి ఆ వ్యక్తికి ఏం కలుగు చేయాలని? విడుదల కలుగు చేయాలని. ఆ వ్యక్తిని అందులో నుంచి లాగి తీసుకుని వచ్చి ఆయనను మోసేటువంటి వ్యక్తిగా ఆ పాప భారమునంతటిని కూడా దించివేసి ఆయన నీకు శాంతిని అనుగ్రహిస్తానని చెప్పినటువంటి ఆ పిలుపు మేరకు ఎవడైతే ఆయనకు లోబడి ఆయన యొద్దకు రాగలుగుతాడో ఆ వ్యక్తిని దేవుడు కనపరుస్తాడు. హల్లెలూయా. తన పాపపు జీవితంలో నుండి స్వస్తి చెప్తారు, ఆ బంధకముల నుంచి విడుదల కలుగుతుంది. అందుకే ఆ ఎదురుగా ఉన్నటువంటి గ్రామములోనికి వెళ్ళండి, దీర్ఘ దృష్టితో దేవుడు చెప్తున్నాడు, అక్కడ ఒక గాడిద కట్టబడి ఉన్నది, ఆ కట్టబడిన గాడిద దాని పిల్లలను కూడా 2 తీసుకురండి అని చెప్పాడు. అది నాకు కావాలి. హల్లెలూయా. ఈరోజు నశించిపోతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఆ నశించిపోయేటువంటి దానిని దేవుడు వెదకి 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 రక్షించడానికి ఆయన చూస్తున్నాడు. దీర్ఘ దృష్టి కలిగి ఉన్నాడే కానీ తన చుట్టూ ఎంతోమంది ఉన్నా కానీ ఎవడైతే నాశనం ఉన్నాడో వాడిని దేవుడు వెతుకుతున్నాడు. అందుకే నేను నీతిమంతుల కోసం రాలేదు కానీ పాపల కొరకు ఈ లోకానికి వచ్చి తిని. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఒక వ్యక్తి బలహీనతలో పడితే, పాపములో పడితే ఆ వ్యక్తిని చూచి చాలామంది ఏం చేస్తారు? అసహ్యించుకుంటారు, దూరం పెడతారు. ఇక నువ్వు రావద్దు, నాతో నీవు ఉండొద్దు, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు ఎవరో, నువ్వు ఎవడో, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటా. అంటే వారిలో ఏమి లేదంటే దేవునిలో ఉన్నటువంటి దయ, క్షమించే గుణం, కనికరం ఇవి ఏమీ కూడా లేదు. వారి హృదయం ఎలాగుంది? కఠినమైపోయినటువంటి హృదయం, బండబారినటువంటి హృదయం. అయితే అలాంటి కఠినమైన స్వభావం కలిగినటువంటి నీ హృదయాన్ని బద్దలు చేసేటువంటిది ఏమిటి? దేవుని యొక్క వాక్యమే. హల్లెలూయా. ఆ వాక్యమును బట్టి నువ్వు ఎప్పుడైతే అనుసరించడానికి ఇష్టపడతావో
కఠినమైనటువంటి నీ స్వభావమును దేవుడు బద్దలు చేస్తాడు. నీ హృదయాన్ని పగలగొడతాడు. దానిలో ఉన్నటువంటి ఘోరమైన వ్యాధిని అంతటిని కూడా దేవుడు తీసివేసి మెత్తని మాంసపు గుడ్డిగా దాన్ని చేసి ఆ హృదయములో ఆ సింహాసనం మీద ఆయన వచ్చి కూర్చుంటాడు. హల్లెలూయా. అప్పుడు ఆ జీవితం అంతా కూడా ఏమైపోతుంది? పరిశుద్ధతలోనికి వస్తుంది, పవిత్రపరచబడుతుంది. ఎలాగ పవిత్రతలోనికి వచ్చిందంటే వాక్యము చేత ఉదక స్నానము చేయించబడినటువంటి స్థితి, దేవుని యొక్క నిర్దోషమైన వ్యక్తిగా నిలబడే స్థితి ఆ వ్యక్తికి, ఆ పాపికి దేవుడిస్తే పరలోకమందున్నటువంటి దేవుని యొక్క దూతలు సైతము కూడా 99 మంది నీతిమంతుల వలన కలుగు సంతోషము కంటే అక్కడ సంతోషము ఒకే ఒక పాపి వలన వచ్చే సంతోషము చాలా అధికము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం పాపులను ప్రేమించాలా వద్దా? ప్రేమించాలి, కానీ వారిని గూర్చి దుర్భాషలో మాట్లాడకూడదు, వారిని గూర్చి చెడుగా మనము మాట్లాడకూడదు. వారి గురించి మనం ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయి. వారిని గురించి నువ్వు చెప్పుకోవడానికి నీకు అధికారం ఎవడు ఇవ్వలేదు. దేవుడు ఇవ్వలేదు నీకు అధికారం. నువ్వు తీర్పు తీర్చడానికి కూడా నీకు అధికారం ఇవ్వలేదు. ఉంది వాక్యంలో, నరుడా తీర్పు తీర్చడానికి నువ్వు ఎవడివి? దేవుడు తప్ప తీర్పు తీర్చేవాడు ఎవడు కూడా లోకములో లేడు. అయితే దేవుడు మనల్ని పిలుస్తున్నప్పుడు మనతో ఆయన దర్శించిన కాలంలో మనం ఆ వాక్యాన్ని వింటే, ఆ ఉపదేశానుసారంగా నడుచుకొని ఆ ఉన్నటువంటి పాపపు బంధకములో నుండి, చెడు మార్గం నుంచి విడుదల కలిగి మనం బయటకు వస్తే దానిని బట్టి దేవుడు, పరలోకమున్న దూతలు అందరూ కూడా ఏం చేస్తారు? సంతోషించగలుగుతారు. హల్లెలూయా. అది దేవుడు కోరుకుంటాడు. అందుకే కట్టబడి ఉన్నటువంటి గాడిదని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఏ స్థలంలో నీవు కట్టబడ్డావు, ఏ విషయంలో నీవు కట్టబడిపోయావు, కట్టబడినటువంటి నీవు దేవుని ఎదుగు రావటానికి ఏ కారణాలను బట్టి అవకాశం లేకుండా పోతూ ఉంది. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఏ కట్ల చేత నువ్వు కట్టబడ్డావు, ఏ బంధకాలు నిన్ను ఆపివేస్తున్నాయి అని నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ నువ్వు దేవుణ్ణి మనసారా ఆరాధించలేక, స్తుతించలేక, ఘనపరచలేక, ఆయన సన్నిధి ప్రత్యక్షతను అనుభవించలేని పరిస్థితులు నీవు ఉన్నావేమో, ఆ కట్టబడిన కట్లను తెంచడానికి నా దేవుడు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సిద్ధపడి యెరూషలేములోకి జయప్రవేశం చేసినటువంటి దేవుడు, మరణము లేనటువంటి దేవుడు మరణంలోనికి వెళ్ళాడు. ఎవరి కోసమో? ఎవరి కోసం వెళ్ళాడు మరణంలోనికి? అందరూ చెప్పాలి. ఎవరు వెళ్ళారు? యేసు ప్రభుల వారు వెళ్ళాడు. ఎందుకంటే మరణం అవ్వాల్సినటువంటి నిన్ను, శిక్ష పడాల్సినటువంటి నిన్ను అందులో నుంచి తప్పించడానికి, నిన్ను రక్షించడానికి, నీకు రక్షణ ఇవ్వడానికి ఆయన అంత గొప్ప కార్యం చేస్తే, ఈ రోజున ఆయనను స్తుతించడానికి మాత్రం మనుషునికి ఏమి లేదు? మనసు లేదు. ఆయన మందిరానికి రావటానికి మనసు లేదు. ఆయన కొనియాడటానికి మనసు లేదు. ఆయన ఉపదేశానుసారంగా జీవించడానికి మనసు లేదు. మనమైతే దేవుణ్ణి అన్ని కోరుకుంటాం. ప్రభువా నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు అని చెప్తాం. కానీ ఆయన చెప్పేటువంటి మాటలు, ఆజ్ఞలు ఏమాత్రం మనుషుడు పాటించడం లేదు. అందుకే నశించిపోతూ ఉన్నాడు. నాశనం వైపు అడుగులు తీస్తూ ఉన్నాడు. ఆ నాశనం వైపు అడుగులు తీస్తున్నాడు. కాబట్టి ఆ వ్యక్తులను, అటువంటి మనుషులను రక్షించడానికే మనుష్య కుమారుడు తన రక్తమును కార్చినటువంటి వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన చిందించిన అమూల్యమైన రక్తమును, ఆయన శిలువ మరణాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. దానికి జ్ఞాపకం పెట్టుకో, నిత్యము జ్ఞాపకం ఉంచుకో. ఈ రోజున నీకు దేవుడు ఈ స్థితి ఇచ్చాడు అంటే ఆయన చిందించిన రక్తమే. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి నువ్వు ఈ స్థితిని కలిగి ఉన్నావు. ఆ రక్షణ భాగ్యమే కనుక నీకు లేకపోతే నీలో ఇలాంటి గుణాలు ఉండేటివి కాదు. నువ్వు ఇలాంటి మంచి వ్యక్తివిగా, స్త్రీగా, పురుషుడిగా ఉండేటువంటి, కుటుంబముగా ఉండేటువంటి పరిస్థితులే లేవు. ఈ రోజున అంత గొప్ప కృపలో నువ్వు బ్రతుకుచున్నావంటే ఆ రోజున 2026 సంవత్సరములకు పూర్వము దేవుడు నీ కోసం చేసినటువంటి గొప్ప బలియాగమే. ఆ పస్కా పండుగలో వారు అర్పించేటువంటి బలులుగా అర్పించబడబోతున్నటువంటి ఆ పొట్టేళ్లకు, గొర్రెలకు బదులుగా యేసుక్రీస్తు ప్రభులు వారే బలి పశువుగా మార్చబడిపోయాడు. హల్లెలూయా. బలి పశువుగా మార్చబడి పూర్తిగా ఒక్కసారి మనుషులందరి పాపమును కూడా ఏం చేశాడమ్మా? అవన్నీ కూడా కడిగి వేయటానికి, తుడిచివేయడానికి, సాతాను చేతుల నుంచి విడిపించడానికి ఒకే ఒక్క బలి ఆయనే మారిపోయాడు. హల్లెలూయా. ఆ బలి పశువుగా మార్చబడినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని కలిగిన నీవు ఎలాగుంటావంటే ఆయన ఇచ్చేటువంటి ఘనత నీవు పొందుకుంటూ ఉంటావు. ఆయనను మోస్తే ఆయన ఇచ్చే ఘనత నీకు ఉంటుంది. ఆయనను గూర్చినటువంటి సువార్త ప్రకటిస్తే ఆయన ఇచ్చే ఘనత నీకు దక్కుతుంది. ఆయన చెప్పినటువంటి మాటలు నీవు వింటే ఆయన ద్వారా నీవేమవుతావు? హెచ్చింపబడుతూ వస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాని దేవుని కాడి క్రింద బ్రతకకుండా
ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసులుగా జీవించకుండా మనము ఆచారబద్ధంగా మనం ఎన్ని కార్యములు చేసినా, ఎన్ని మనలో ఉండినా వాటి వలన మనకు ఉపయోగము ఉండదు. నీవు ఖర్జూరపు మట్ట చేత పట్టుకున్నావు అంటే ఇదే ఖర్జూరపు మట్టలు పట్టుకున్నవారు ప్రకటన గ్రంథంలో మనకు కనిపిస్తారు. హల్లెలూయా. ఎక్కడ కనిపిస్తున్నారు? ప్రకటన గ్రంథంలో కనిపిస్తారు. అది చిట్ట చివరి గ్రంథము. రాబోయేటువంటి దినాలలో జరగబోయేటువంటి సంగతులను, సమాచారం అన్నిటినీ కూడా క్షుణ్ణంగా వ్రాసి పెట్టినటువంటి గ్రంథం ఏది అంటే ప్రకటన గ్రంథము. హల్లెలూయా. అక్కడ కనిపిస్తున్నారు ఖర్జూరపు మట్టల చేత పట్టుకొని. ఎవరు వీళ్ళునంటే ఈ రోజున మందిరాల చుట్టూ మట్టలు పట్టుకొని తిరిగిన వారు కాదు. ఆ ఖర్జూరపు మట్టలు దేనికి సాదృశ్యం అని చెప్పుకున్నాము? అది సౌందర్యం, ఆధ్యాత్మికమైన సౌందర్యములకు సాదృశ్యము, నీతికి సాదృశ్యము. దేవుని యొక్క మందిరములో కెరూబుల మధ్య నాటబడినటువంటి ఖర్జూరపు వృక్షములతో సమానం. అటువంటి వారు ఎవరైతే జీవించగలుగుతారో వారు తమ యొక్క పాపముల నిమిత్తమే తమ వస్త్రములు ఎర్రనివైనను వాటిని ఉతికి వాటిని తెల్లనివిగా చేసుకొని ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి, ఆయా జనములలో నుండి మహాశ్రమలను అనుభవించి వచ్చినటువంటి వారు వీరే అని అక్కడ వారి చేతులు ఖర్జూరపు మట్టలు పట్టుకొని వారు అక్కడ దేవునికి ఏం చెప్తున్నారు? జయకీర్తనము చేస్తున్నారు. హల్లెలూయా. జయమని చెప్తున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. దేవుని ఘనపరుస్తున్నారు, మహిమపరుస్తున్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు అందరూ అడుగుతున్నారు, ప్రభువా, గొర్రె పిల్లైనటువంటి యేసుక్రీస్తు మాట వీరు ఎవరు అని అంటే వారిని గూర్చి దేవుడు గొప్పగా సాక్ష్యము చెప్తున్నాడు. వారిని గూర్చి సాక్ష్యం చెప్తున్నాడు. ఆ సాక్ష్యం ఎటువంటిదంటే తండ్రి అయిన దేవుని ఎదుటను, దేవదూతల ఎదుటను, ఆ వచ్చినటువంటి జన సమూహమును గూర్చి దేవుడు ఏం చెప్తున్నాడు? గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. హల్లెలూయా. అక్కడ నీవు ఖర్జూరపు మట్ట పట్టుకొని నిలబడేటువంటి స్థాయి ఇక్కడ బ్రతుకున్న కాలంలో సంపాదించుకో. ఇక్కడ బ్రతుకున్న కాలంలో దాన్ని పోగొట్టుకుంటూ అక్కడ నీకు ఖర్జూరపు మట్ట పట్టేటువంటి అవకాశము లేదు. నీ వస్త్రములు ఉదుక్కునేటువంటి అవకాశము పోగొట్టుకుంటావు. ఆయా భాషలు, ఆయా జనములో నుంచి వచ్చేటువంటి ఆ సంఖ్యలో నీ పేరు, నీ కుటుంబం అనేటువంటిది అక్కడ కనపడదు. హల్లెలూయా. హల్లెలూయా. మన యొక్క ఆధ్యాత్మికమైన సౌందర్యం విషయంలో ఏమాత్రం కూడా ఏమార్పాటు చేయకూడదు. మన దేహాన్ని సౌందర్యం చేసుకోవడానికి ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాం. వస్త్రాలు, విలువైన వస్త్రాలు, విలువైనటువంటి బంగారం, ఎంతో లెక్కలేనంత బ్యాంకు బ్యాలెన్సులు, ఆస్తులు, అంతస్తులు ఎన్నో ఉన్నాయి మనకి. అంతరంగ స్వభావాన్ని చూస్తే సమస్తమైన కల్మషము, చీకటి, ఈర్ష్యలు, అసూయలు, కక్షలు ఇవన్నీ పెట్టుకొని మనము దేవునికి బాహ్యం ఉన్నటువంటి సౌందర్యాన్ని చూపించుకుంటూ మనుషులు ఎదుట నీతిమంతులుగా కనిపించుకుంటే అది ఉపయోగం లేదు. అందుకే శాస్త్రులను పరిశీలన గురించి దేవుడు ఏమని సంబోధిస్తున్నాడు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు మనుషులకు ఎలా కనిపిస్తారు? నీతిమంతులుగా కనిపిస్తున్నారు, కానీ మీ లోపట ఏముందంటే అక్రమం ఉన్నది. మీ లోపట ఏమున్నది? అక్రమం ఉంది అని చెప్తున్నాడు దేవుడు. ఆ అక్రమమైనటువంటి జీవితాన్ని నువ్వు విడిచిపెట్టు, క్రమము లేని బ్రతుకు నువ్వు విడిచిపెట్టు. అదే దేవుడు కోరుకుంటున్నటువంటిది. అందుకే మనుష్యుని యొద్ద నుండి దేవుడు కోరుకునేటువంటిది ఏమిటంటే పరిశుద్ధత. దేవుని యొక్క రెండవ రాకడలో ఆయన మనుషులందరినీ కూడా చూచేటువంటిది ఎవడైతే పరిశుద్ధుడుగా ఉంటాడో, ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, తమ ఆధ్యాత్మికమైన సౌందర్యమును కలిగినటువంటి విశ్వాసులు ఎవడైతే ఉన్నాడో వాణిని దేవుడు చూస్తూ ఉన్నాడు. వాని కోసం ఎదురు చూస్తూ, వాని కోసము ఆయన రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. 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 అంటే ఆయన రాబోయేటువంటి ఆ సమయంలో మహిమ మేఘములో వస్తున్నప్పుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఎలాగుండాలి? పరిశుద్ధంగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. ఖర్జూరపు వృక్షము ఎలాగైతే, ఆ నీతిమంతులు ఎలాగైతే ఖర్జూరపు వృక్షములే మొవ్వు వేశారో అలాగ ఉండాలి. అంటే అందులో ఏమి కనిపిస్తుంది? మొవ్వు వేయడం అంటే ఒక ఆధ్యాత్మికమైన అభివృద్ధి, ఆశీర్వాదం, దీవెన. అటువంటి స్థితిని నీవు కలిగి జీవించాలని దేవుడు చూస్తున్నాడు. అటువంటి వారి కోసం దేవుడు మరలా రాబోతున్నాడు. ఆ రోజున మొట్టమొదటి రాకల్లో వచ్చి నీ కోసం ఏం పెట్టాడు? ప్రాణం పెట్టి వెళ్ళిపోయాడు. ప్రాణం పెట్టి నిన్ను సంపాదించుకున్నాడు. సంపాదించబడిన నీవు ఆయన సొత్తే, కానీ నీ సొత్తు నీవు కాదు. మరి నీ సొత్తు నీవు కానప్పుడు, ఆయన సొత్తు అయినప్పుడు ఆయనకి ఇష్టంగా బ్రతుకుచున్నావా? ఆయనతో సహవాసం కలిగి జీవిస్తున్నావా? ఆయనను గూర్చి నీవు మహిమపరచడానికి, కీర్తించడానికి, కొనియాడటానికి పరుగులు తీస్తూ దేవుని మందిరానికి వస్తున్నావా? రావట్లే. ఏదో మనకి ఇష్టం వచ్చినప్పుడు, మనకు వీలున్నప్పుడు, లేకపోతే మనకు మనసు ఉంటే ప్రార్థన, లేకపోతే అవసరం ఉంటే, బాధ ఉంటే ప్రార్థన, కష్టం వస్తే ప్రార్థన, కష్టం ఉంటే ఉపవాస ప్రార్థన. ఇది భక్తి కానే కాదు. హల్లెలూయా. హల్లెలూయా.
మనం ఎలాగ ఉండాలంటే కెరూబుల మధ్య దేవుని మందిరంలో ఖర్జూర వృక్షం ఎలాగుందో అలాగా నీతిమంతులు ఖర్జూర మట్టలతో పోలుస్తున్నాడు, ఖర్జూర వృక్షంతో పోలుస్తున్నాడు. జయకేతనము చేసేటువంటి ఖర్జూరపు మట్టలు నీ చేతిలో ఉండాలి. ఖర్జూరపు మట్టలు సౌందర్యం, ఆధ్యాత్మిక సౌందర్యం, ఇవన్నీ ఎలాగొస్తాయంటే కట్టబడిన గాడిదకు ఎప్పుడైతే విడుదల వస్తుందో, ఎప్పుడైతే దేవుణ్ణి అది మోస్తుందో, ఎప్పుడైతే దేవుణ్ణి అది ఊరేగిస్తాదో, అప్పుడే ఆ గాడిదకు వచ్చిన విలువ విశ్వాసికి వస్తుంది. హల్లెలూయా. ఈరోజు మనం ఈ స్థలంలోనికి కుటుంబాలుగా దేవుడు మనం ఏర్పాటు చేశాడు. కుటుంబాలకు ఎంతమంది వచ్చారు అంటే, భర్తలు ఉంటే భార్యలు లేరు, భార్యలు వస్తే భర్తలు లేరు, పిల్లలు ఉంటే తల్లిదండ్రులు లేరు, తల్లిదండ్రులు ఉంటే పిల్లలు లేరు. మరి నిన్ను నమ్మి దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం విషయంలో ఒకరోజు నీవు దేవునికి లెక్క చెప్పాల్సిందే. నీవు మాత్రం ఖర్జూరపు వృక్షంలాగా తయారైపోయి నీతిమంతుల వలె ఖర్జూరపు వృక్షం వలె నీవు బ్రతకాలని ఆశపడి నీ భర్తను వదిలేసి, నీ భార్యను వదిలేసి, బిడ్డలను వదిలేస్తే అది నీకు న్యాయమైనటువంటి స్థితి కానే కాదు. నీవు అన్యాయస్తుడవు, అక్రమము చేస్తున్నటువంటి వ్యక్తివి. అక్రమం చేస్తున్నావు దేవుని. నువ్వు చెప్తావు, ప్రభా నేను వచ్చాను, నేను వెళ్ళాను, నేను పోయినాను, నేను చేసిన అంటావు. నీ భర్త ఏడి, నీ భార్య ఏడి, నీ పిల్లలు ఎక్కడ, నీ తల్లిదండ్రులు ఎక్కడ అని దేవుడు ఆ రోజున ప్రశ్న వేస్తే తీర్పులో నీకేం ఉండదు, సమాధానం లేదు. ఆ ప్రియమైనటువంటి వారులారా, నీవు ఎలాగైతే దేవుని రక్తము ద్వారా సంపాదించబడిన సొత్తుగా మారావో, నీ కుటుంబం కోసం నువ్వు అంగలార్చు, ప్రార్థన చేయి, ఏడ్చు. వారికి కూడా దేవుడు ఏమిస్తాడు, రక్షణ ఇస్తాడు. నీవు పొందుకున్న రక్షణ నీ భర్తకు రావాలి అని ప్రార్థన చేయి, నీ భార్యకు రావాలని ప్రార్థన చేయి. నీ పిల్లల కోసం ఎందుకు చేయడం లేదు అంటే, వారిని గూర్చిన పూర్తిగా అవగాహన లేకుండా, వారిని గూర్చిన జ్ఞాపకమే లేకుండా నీ అంతటి నీవు రావడం, నీ అంతటి నీవు పోవడం జరుగుతుంది తప్ప వారిని గూర్చిన ఆలోచన ఒక్కనాడు కూడా చేయలేదేమో. ఆలోచన చేసుకో. అందుకే వాక్యములు అంటుంది స్త్రీల గురించి, మీ పవిత్రమైన భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తనను బట్టి మీ భర్తలను ఏమి లేకుండా, వాక్యమైనదే లేకుండా వారిని ఎక్కడికి రాబట్టచ్చు, మందిరానికి రాబట్టచ్చు అని చెప్పా. వాక్యం అవసరం లేదు. నీ భర్త రావటానికి నీ భయముతో కూడిన పవిత్రమైనటువంటి ప్రవర్తనే చాలు. అంటే స్త్రీలలో ఈ రోజున భయముతో కూడిన ప్రవర్తన, యథార్థమైన ప్రవర్తన, భయము కలిగిన స్థితి భర్తలు చూడటం లేదు. అంటే భర్తలకు కనిపించే విధంగా ఆ ప్రవర్తన లేదు. హల్లెలూయా. భయముతో కూడిన మీ యథార్థ ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండా వారిని నీవు రాబట్టవచ్చును అని చెప్పాడు దేవుడు. మరి భర్తలు ఎందుకు ఇంకా తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, భార్యలు ఎందుకు తిరుగుబోతులుగా, ఎదిరించేవారిగా, లేకపోతే రకరకాలైనటువంటి జీవితాలు ఎందుకు జీవిస్తున్నారు? మనము సరిగా చెప్పండి, మనమే సరిగా లేము కాబట్టి మనకు దేవుడిచ్చిన వారిని మనం అందులోనికి రాబట్టలేకపోవచ్చు ఉన్నాం. నీవు రాబట్టలేకపోతున్నావంటే మొదట నిన్ను నువ్వు సరిచేసుకో. నీ మాట, నీ హృదయ తలంపులు, నీ హృదయ ధ్యానం అన్నీ కూడా దేవుని దృష్టికి అది అంగీకారంగా పెట్టుకొని మళ్ళీ నువ్వు ఇంకెవరినైనా ప్రశ్న వెయ్యి. నువ్వు ఒకరిని ఏలెత్తి చూపెట్టేటప్పుడు 4 ఏళ్ళు నిన్ను చూపిస్తున్నాయి, అది గుర్తుపెట్టుకో. నువ్వు ఒకటే చూపిస్తున్నావు, ఎదుటి వ్యక్తులు ఒక తప్పే నువ్వు గమనిస్తున్నావు, కానీ నీ వైపు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. హల్లెలూయా. ఆ రోజున పాపాత్ములని స్త్రీని చంపడానికి రాళ్ళు పట్టుకొని వచ్చేవాళ్ళు ఎంతమంది? చాలామంది వచ్చారు. యేసు ఒకడే ఉన్నాడు. వారందరిలో కూడా ఏముంది? పాపం ఉంది, అందులోనే ఉంది. అందుకే ప్రభులు వారు అన్నాడు, మీలో ఎవరిలోని పాపము చేయనివాడు, లేనివాడు ఎవడనేడు ఉంటే వారు మొట్టమొదటి రాయి వెయ్యండి అని చెప్పాడు. వేయలేదు. దేవుని మాటని ఇది నువ్వు గమనించు. ఒక వ్యక్తి మీద నీవు నింద వేసేటప్పుడు, ఒక వ్యక్తిని గూర్చి చెడుగా మాట్లాడేటప్పుడు, వాని గూర్చి నువ్వు ఏమైనా చేసేటప్పుడు, కీడు తలపెట్టినప్పుడు నీవు దానికి యోగ్యుడువు కాదు అన్న విషయాన్ని నీవు గుర్తుపెట్టుకో. నువ్వు యోగ్యుడువు కానే కాదు. తీర్పు తీర్చడానికి నీవు అంతకంటే యోగ్యుడవు కాదు. కుదిరితే వారి కోసం నువ్వేం చేయొచ్చు, చెయ్యి అంతే. లేకపోతే నోరు మూసుకొని కూర్చో, ఏం తప్పులేదు. అంతేకాని వారిని గూర్చి నువ్వు ఇంకొకరికి చెప్పడానికి నీకు నోరుని దేవుడు అందుకు ఇవ్వలేదు. నీ నాలుక అందుకు ఇవ్వలే. నీ నోరు, నీ పెదవులు, నీ నాలుక అంతా ఎవరి కోసమో? ఆయన నామాన్ని ఏం చేయాలా?
ఏం చేయాలా? మహిమపరచు, స్తుతించు, ఘనపరచు. అప్పుడు దేవునికి నిన్ను బట్టి, నీ దేహమును బట్టి దేవునికి ఏమొస్తుంది? సంతోషం, ఆనందం వస్తుంది. నా బిడ్డలు నన్ను ఎప్పుడు కూడా స్తుతిస్తున్నారు, ఘనపరచు. వారి నోట ఏ మాట, వారి నోట ఏ చెడు, వారి నోట ఏ ఈర్ష్యలు, కక్షలు, కొండ్యాలు ఏమీ లేవు. ఎవరిని గూర్చినటువంటి మాటలు వారు ఇతరులతో మాట్లాడటమో లేదు అని దేవుడు చూచి మనల్ని చాలా గొప్పగా మనల్ని బట్టి ఆనందిస్తాడు. అది మనకు కావాల్సింది. ఆ స్థితిని విడిచిపెట్టేసి మన ఇష్టానుసారంగా మనం మాట్లాడుకోవడానికి మాత్రం దేవుడు మనకు అవకాశం. ఆ రోజు దేవుడు సిద్ధపడ్డాడు, గాడిదను ఎన్నుకొన్నాడు, ఆ గాడిదకు విలువిచ్చినాడు. ఆ గాడిద మీద ప్రయాణం చేసి ఆ యెరూషలేము పురవీధులంతా కూడా ప్రయాణం చేస్తూ ఎలాగొచ్చాడంటే సిద్ధపడి వచ్చాడు. ఆ సిద్ధపడుతూ దేనికోసమని అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం, మనందరి పాపముల కొరకు ఆయన మరణించడానికి ఆయన సిద్ధపడి గాడిద మీద ఎక్కి యెరూషలేములోనికి జయప్రవేశము చేశాడు. హల్లెలూయా. ఆ జయప్రవేశము చేసిన దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం పెట్టుకొని ఒక రోజున ఆయనను మోసేటువంటి వ్యక్తిగా నీవు జీవించినంత కాలము జీవించి ఆయన కాడి కింద బ్రతికి ఆధ్యాత్మికమైన సౌందర్యమును కలిగి దేవుని యొక్క మందిరములో కెరూబుల మధ్య ఉన్న ఖర్జూరపు వృక్షము వలె నీవు నిలబడి, అంతేకాదు కానీ నీతిమంతులుగా ఉండే ఖర్జూరపు వృక్షం వలె మొవ్వు వేస్తూ దేవుని ఎదుర్కొన్నప్పుడు విజయకేతనముతో నీ చేతిలో ఖర్జూరపు మట్టలను పట్టుకొని జీవించేటువంటి స్థితి నీవు కలిగి ఉంటే ఒక రోజున అక్కడ నీకు ప్రవేశము కలుగుతుంది. ఆ ప్రవేశము కొరకు జీవించినంత కాలంలో కూడా నీవేం కలిగి ఉండాలా? సిద్ధపాటు కలిగి జీవించు. ఆయన సిద్ధపాటు వేరు, నీ సిద్ధపాటు వేరు. ఆయన సిద్ధపాటు మనల్ని రక్షించాడు. ఈరోజు నీ సిద్ధపాటు నిన్ను నీవే రక్షించుకోవడం కోసం. హల్లెలూయా. ఆ విధంగా నువ్వు సిద్ధపడి దేవుని యొక్క రాజ్యములో మనమందరము ప్రవేశించుదుమగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మీ ఔన్నత్యమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రములు నాయన. ప్రభా, ఇంతవరకు మీ అమూల్యమైన జీవపు మాటలతో మమ్మల్ని అందరినీ కూడా మీరు దర్శించినందుకు మీకు స్తోత్రాలు. ప్రభా, కట్టబడినటువంటి గాడిద అది మీకు ఉపయోగకరంగా కావాలని, అది మీ కొరకు నా తండ్రి రావాలని మీరు చెప్పి ఉన్నారు. ఈ రోజున పాపపు బంధకముల చేత, కట్ల చేత కట్టబడినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. మరి వారందరినీ వెదకి రక్షించడానికే మీరు లోకానికి వచ్చి ఉన్నారు. ఈ రోజున ప్రభా, సంఘములో మీ మాటలు విన్న ప్రతి బిడ్డ కూడా ఏ విషయంలో కట్టబడి ఉన్నారో, ఏ బంధకముల చేత బంధింపబడి ఉన్నారో మీరు చూస్తున్నటువంటి దేవుడు. ప్రతి బంధకము నుంచి, ప్రతి కట్ల నుంచి ప్రతి విశ్వాసికి కూడా పరిపూర్ణమైన విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తుంటున్నాం. మీ నామములో ప్రార్థిస్తున్నాను ప్రభా. బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి. ఆధ్యాత్మికమైనటువంటి సౌందర్యం, నీ మందిరములో కెరూబుల మధ్య ఉన్నటువంటి ఖర్జూరపు వృక్షం, నీతి మధ్యలో ఖర్జూరపు వృక్షములే మొవ్వు వేదురని చెప్పి ఉన్నావు. మిమ్మల్ని ఎదుర్కొన్నప్పుడు వారి చేతుల్లో ఖర్జూరపు మట్టలు, ఈ విధమైన స్థితి రావటానికి ప్రభా, బిడ్డలందరినీ కూడా మీరు దర్శించి వారి కట్లను తెంపి బంధకం నుంచి విడిపించి మిమ్మల్ని ఘనపరిచేటువంటి స్థాయిని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మీరు మాలో నుండి కోరుకునేటువంటిది పరిశుద్ధమైన జీవితమును ప్రభా మీరు కోరుకుంటున్నారు. ఒక సిద్ధపాటు కలిగిన జీవితమును మీరు కోరుకుంటున్నారు. మీరు మా కోసం సిద్ధపడి మరణాన్ని ప్రభా జయించడానికి, మరణపు ముళ్ళును విరవడానికి మీరు వెళ్ళారు. అయితే ప్రభా, ఈరోజు మమ్మల్ని మేము నా తండ్రి ప్రభా, మీరు మాకు ఇచ్చిన రక్షణను కాపాడుకోవడానికి, ఎవరి రక్షణ వారిదే ప్రభా, మా రక్షణ మేము కాపాడుకోవడానికి తండ్రి, పరలోక రాజ్యములో ప్రవేశించడానికి మీరు మా అందరికీ కూడా సహాయం చేయండి. మా పక్షమున మీరున్నది. లోకములో ఎదురొచ్చిన ప్రతి సమస్యల నుండి, శోధనల నుండి, ఇబ్బందుల నుండి పరిపూర్ణమైన విడుదల కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ నిత్యకృప, ప్రసన్నత, మీ దైవికమైన ఆశీర్వాదం బిడ్డలందరూ పొందుకోవడానికి కృప చూపెట్టమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునందున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు, మన కుటుంబములకు ఆయన కృప సదాకాలము తోడేడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.
జయం 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 విజయమునిచ్చెడి యేసయ్యకు సర్వోన్నతానికే జయం సర్వాంతర్యామి నీకే జయం సర్వకృపానిధి నీకే జయం సర్వాధిపతివి నీకే జయం 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 జయశీలుడు నారాజుకు జయం 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 విజయమునిచ్చెడి యేసయ్యకు లోకపు పాశములు పడద్రోసిన నా పరమ ప్రభో పరిశుద్ధులుగా చేయుటకు పరమును వీడిన నీకే జయం సర్వోన్నతానికే జయం సర్వాంతర్యామి నీకే జయం సర్వకృపానిధి నీకే జయం సర్వాధిపతివి నీకే జయం 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 జయశీలుడు నా